దేవునికి స్తోత్రం. మంచిది. లూకా సువార్త 24వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమియు తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపయుండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి అని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతరు స్త్రీలు. అయితే వారి మాటలు వీరి దృష్టికి, అంటే ఆ స్త్రీలు చెప్పిన మాటలు ఈ శిష్యులు 11 శిష్యులు ఇతరులకు దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను. కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. శిష్యులు తదితరులు ఆ స్త్రీలు చెప్పిన మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి సమాధిలోనికి వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. 10 అన్నాను కానీ 12 వరకు చూశాను. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా వేరే చోట కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపరుచు ఇంటికి పోయాడు. ఈ విషయాలను ధ్యానం చేస్తూ ఈ ధ్యానానికి గుర్తుండేలాగున నేను ఉంచిన ఆ టైటిల్, ఆ పీఠిక అంటాం కదా తెలుగులో, ఆ టైటిల్ ఏంటంటే దేవుడు మన విశ్వాసమునకు కర్త, కొనసాగించువాడు, ముగించువాడు. దేవుడు మన విశ్వాసమును కలగజేసేవాడు, మన విశ్వాసమును కట్టేవాడు, మన విశ్వాసమును బలపరిచేవాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు. ఆది నుంచి కూడా ఎంత దీర్ఘశాంతం వహిస్తూ వచ్చేవాడు.
తన ప్రజల పట్ల మక్కువతో, ప్రేమతో, వారిని శ్రేష్టమైన ఆధ్యాత్మిక విలువలతో కూడిన జీవితం జీవించేలాగున ఈ లోకములో ఈతి బాధలేనున్నా వాటన్నిటినీ జయిస్తూ తనతో సహవాసం చేస్తూ పూర్తిగా తన మీద ఆనుకుంటూ ఈ విషయానికి కొదువు లేకుండా సమృద్ధితో జీవించేలాగున ఆయన ఎప్పుడు తన సహవాసాన్ని, తన ప్రత్యక్షతలను, ఆ సహవాసపు ప్రత్యక్షతల ద్వారా తన ప్రజలకు ఆదేశాలను ఇస్తూనే వస్తున్నాడు. బలహీనులమని ఆయనకు తెలుసు. అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిర్లాంటి వాళ్ళమని ఆయనే చెప్పాడు. అప్పటికప్పుడు పుట్టి పుష్పించి వికసించి ఆ తర్వాత ఎండకు ఎండి ఒడిలి వాడిపోయి మట్టిలో కలిసిపోయే గడ్డి పువ్వు వంటి వారమని కూడా ఆయన వ్రాయించాడు. కనుక ఆయన మనలను విశ్వాసంలో బలంగా ఉండండి, విశ్వాసంలో స్థిరంగా ఉండండి, విశ్వాసాన్ని కాపాడుకోండి, విశ్వాసులుగా బ్రతకండి, జాగ్రత్త అని చెబుతూనే మన విశ్వాసాన్ని బలపరచటానికి ఆయన సాయశక్తుల మనకు విశ్వాసమును కలగజేసిన రోజు నుంచి ప్రయాసపడుతూనే ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. రండి నా యొద్దకు, మీకు విశ్రాంతినిస్తాను, మీ భారం తీసేస్తాను అన్నాడు. ఆ తర్వాత మన బ్రతుకు భారం మనల్ని మోసుకుంటూ పొమ్మని చెప్పాడు. శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆపదలు వస్తాయి అని బోధ చేయించాడు. ఆ శ్రమలు, ఆ బాధలు భరించండి, ప్రయాసపడండి, మొయ్యండి అంటూ మరలా భారం తీసినట్టే తీసి ఈ భారం పెట్టాడు. శాంతిని ఇస్తానని చెప్పి శాంతిని ఇచ్చినట్టు ఇచ్చి మరలా అశాంతికి గురయ్యేటటువంటి అనుభవాలు గుండా నడిపిస్తున్నాడు. వింతగా ఉంది, విడ్డూరంగా ఉంది. ఇదేంటబ్బా అన్నట్టుగా మనకు అనిపించిన ఒక సంగతి, ఒక సత్యం మర్చిపోకూడదు. మనం బ్రతుకు కాలమంతా మర్చిపోకూడదు. అదేంటంటే విశ్వాసమునకు కర్తగా నిలిచి విశ్వాసిగా విశ్వాసములోనికి నన్ను నడిపించిన వాడు ఆయన నా విశ్వాస జీవితాన్ని కట్టడానికి ఎప్పుడు సిద్ధపడతాడు. నీ విశ్వాస జీవితాన్ని కట్టుకోవు అని అంటూనే పూర్తి సహాయమైన మనకు అనుగ్రహిస్తాడు, పూర్తి బలమైన మనకు అనుగ్రహిస్తాడు. మీరే మీ విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి మీ జ్ఞానంతో అని అనడు. గడియ గడియకు నీతో నీలో, నాతో నాలో, మనతో మనలో తోడుగా ఉండి అన్ని ఎంత ఓపికగానో ఎంత సహనంతోనో పదే 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 వాక్యం ద్వారా తన ప్రత్యక్షతలను మనకు అనుగ్రహిస్తూ మన విశ్వాస జీవితాన్ని మనం బలపరుచుకుంటున్నాం అనుకునేలాగున పరిస్థితులున్నా ఆయనే అంతర్లీనంగా అదృశ్యంగా మన విశ్వాస జీవితాన్ని బలపరుస్తాడు. మన విశ్వాస జీవితాన్ని ఆయనే కడుతూ వస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హి ఈజ్ ఎ వండర్ఫుల్ టీచర్. ఆయన అద్భుతమైనటువంటి బోధకుడు, సద్బోధకుడు. ఆయన అద్భుతమైనటువంటి సహాయకుడు, స్నేహితుడు. ఈ టీచర్, ఈ బోధకుడు కూడా 1-2 మార్లు చెప్పిన తర్వాత మరలా చెప్పే ప్రసక్తే లేదు అని మనల్ని వదిలేసేవాడు కాదు. 2 మార్లు చెప్తాను, 3 మార్లు చెప్తాను, మర్చిపోతే ఎలాగా అంటూ మౌనంగా ఉండిపోయేవాడు అసలే కాదు. మరలా చెప్తున్నాను, గురి యొద్దకు పరిగెత్తు, నువ్వు ఎక్కాలి, ఇది పోరాటము అని చెప్పినా నాలో ఉండి పోరాట బలమును నాకు ఇస్తూ, పోరాడే సామర్థ్యాన్ని ఇస్తూ, పోరాడే మెలకువలకు ఇస్తూ, నిజాన్ని చెప్పాలంటే ఆయనే నాలో ఉండి నాకు పోరాటం నేర్పిస్తూ పోరాడుతున్నాడు ఆయన.
దేవునికి స్తోత్రం. ఇది అర్థం చేసుకుంటే, ఈ ఆలోచన మనం అవగాహన చేసుకుని మన మనసు నిండా నింపుకుంటే ఈ సత్యాన్ని, ఈ విశ్వాస జీవితం ఎలా జీవించాలో కానీ, ఆ శ్రమలు ఎలాగ ఎదుర్కోవాలో కానీ, రాబో దినాలు ఇంకెలాంటి కీడులు వస్తాయో కానీ అని ఇక నా బలంతో నా జ్ఞానంతో ఒంటరిగా అన్నట్టుగా మనం డీలా పడిపోతాం. బోధలు అన్నట్టుగానే ఉండొచ్చు, లేఖనాలు అనుకున్నట్టుగానే ఉండొచ్చు. కానీ ఈరోజు మనం చదువుకునే ఈ వాక్య ధ్యానంలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలు మనం చూస్తుంటే, యేసయ్య ఒక్కసారి తాను వెతికి పట్టుకొని పిలిచి దగ్గర తీసుకుని ముద్రించి మీరు నా వాళ్ళు అని చెప్పిన తర్వాత వాళ్ళు గురి యొద్దకు చేరే వరకు ఆయన విడిచిపెట్టాడు. గురి తప్పిపోతున్నా సరే ఎదురొచ్చి మరి గురిలోనికి తీసుకెళ్తాడు. మార్గం తప్పిపోతున్నా సరే ఎదురొచ్చి మరలా మార్గంలో తీసుకెళ్తాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. ఆ సన్నివేశం మనకు జ్ఞాపకం ఉంది కదా. యేసు ప్రభువును సిలువేశారు. గుడ్ ఫ్రైడే, మంచి శుభ శుక్రవారం అని చెప్పుకున్న రోజు యేసు ప్రభు శిలువ మీద మాట్లాడిన మాటలు అని ధ్యానం చేసుకున్నాం. సాయంకాలము 6 లోపల ఆయన్ను సమాధి చేశారు. లేఖనం 6 దాటితే విశ్రాంతి దినం వచ్చేస్తుంది. విశ్రాంతి దినాన్ని ఎవరు ఏమీ చేయటానికి వీల్లేదు, ఎక్కడోళ్ళు అక్కడే ఉండిపోవాలి. ఆయన కూడా శిలువ మీద అలా వేలాడుతూ ఉండిపోవాలి. 3 గంటలకు ఆయన తన ఆత్మను ప్రభువుకి తండ్రికి అప్పచెప్పిన ఆయన క్రిందికి దించాలి, సమాధిలో పెట్టాలి, సమాధి ఏదో చెయ్యాలి. ఒకవేళ 6 లోపల ఏమి జరగకపోతే 24 గంటలు అలాగే ఉండాలి చనిపోయిన తర్వాత. కనుకనే లేఖనం చెప్తా ఉంది, అరిమతయి యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని యూదులకు తెలియకుండా త్వరగా యేసును శరీరాన్ని దింపి తాను తన కొరకు తొలిపించుకున్న ఒక శ్రేష్టమైనటువంటి సమాధి ఆ గుహలోనికి, ఆ బండలోనికి ఈయనను పెట్టి సమాధి చేయటానికి ఇష్టపడ్డాడు. అయితే అక్కడున్నవారు సమాధి చేసినట్టుగా మనం లేఖనం చూస్తున్నాం. ఆ సమయంలో నికోదేము కూడా ఉన్నట్టుగా లేఖనాలు ఉన్నాయి. నికోదేము కూడా అప్పటికింకా బ్రతికే ఉన్నాడు. నువ్వు మరలా పుట్టాలి అని యేసు ప్రభు చేత బోధ పొందినవాడు. ఆయన కూడా సుగంధ ద్రవ్యములు ఎన్ని సేర్లో ఎన్ని మణుగులో సిద్ధపరిచి తీసుకొచ్చాడని ఉంది అప్పటికప్పుడు. దేవునికి స్తోత్రం. అలాగున సమాధి చేయబడగా ఆయన సమాధిలోకి వెళ్ళాడు. లేదు, సమాధిలోకి ఆయన మృతదేహం పెట్టబడింది. శరీరుడిగా వెళ్ళాడు కానీ ఆయన ఆత్మ మాత్రం తండ్రికి వశం చేసేశాడు. మనుష్య కుమారుడు 3 పగళ్ళు 3 రాత్రులు యోనా మాదిరి, యోనా చేప కడుపులో ఉన్నట్టుగా 3 పగళ్ళు 3 రాత్రులు యోనా భూమిలో సమాధిలో ఉండాలి. ఆ తర్వాత మత్తయి సువార్త అనుకుంటాను 17వ అధ్యాయంలో ఇది కూడా ప్రభు చెప్తాడు. యోనా గురించి చెప్పిన మాట మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఈ 17వ అధ్యాయంలో ఏం కనిపిస్తుందంటే, మనుష్య కుమారుడు పాపిష్టి వాళ్ళ చేతికి అప్పచెప్పబడతాడు. వారు ఆయనను భయంకరంగా హింసిస్తారు, దూషిస్తారు, చంపేస్తారు, శిలువ మీద వేలాడదీస్తారు. అయితే నేను మరలా 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని స్వయంగా చెప్పాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22, 23వ వచనం ప్రకారం ఒకసారి వచనం చూద్దాం. చూడండి. ఎందుకంటే బండ దొర్లించబడి ఉండుట స్త్రీలు చూసి ఆశ్చర్యపడి దూతలక్కడుండి వారికి సమాచారం అందించుచుండగా సమాధిలోకి వెళ్ళి చూసి ఆ దూతలు ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటిస్తూ వచ్చి శిష్యులకు వర్తమానం అందించినట్టుగా మనం వాక్యం చదువుకున్నాం. సో యేసు ప్రభు చెప్పారు, ముందుగానే ప్రవచనాత్మకంగా చెప్పారు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ
మత్తయి సువార్త 17వ అధ్యాయం 22, 23 వచనం చూస్తే, వారు గలిలీలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడపోవచ్చున్నాడు, వారు ఆయనను చంపేస్తారు, 3వ దినమున ఆయన తిరిగి లేస్తాడు అని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడ్డారు. మనుష్య కుమారుడిని ఎవరి గురించో చెప్తున్నట్టుగా ఉంది, కానీ యేసు ప్రభు తన గురించే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ వాక్యం చదివించానంటే, సమాధి మీద రాయి దొర్లించి ఉండగా స్త్రీలు ఆ పెద్ద రాయి మన కొరకు ఎవరు తీస్తారు? యేసు సమాధిలోనికి వెళ్ళి ఆయన మృతదేహం మీద ఈ సుగంధ ద్రవ్యాలు మనం ఎలా పొయ్యగలం అని ఆలోచన చేస్తూ ఆదివారం పెందలకడే లేచి సమాధి దగ్గరికి వచ్చి ఉండగా అప్పటికే బండ, ఆ సమాధి మీద ఉన్న రాయి ప్రక్కకు దొర్లించబడి ఉంది. అక్కడ ఒకరు అని ఒక సువార్తలో ఉంది, ఇద్దరు అని ఒక సువార్తలో ఉంది. ఆ దూతలు కనపడ్డారు, భయపడిపోయారు. దేవునామానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 4వ వచనం చదువుకున్నాం కదా. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలవబడ్డారు. వారు భయపడి దుఃఖముతో ముఖములను నేలమోపి ఉండగా ఈ దూతలు ఏమంటున్నారు? సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన సజీవుడయ్యాడు, సమాధుల్లో పెట్టబడ్డాడు, కానీ సమాధిలో ఉండుటకు ఆయన రాలేదు. సమాధిని గెలిచి తిరిగి లేచి సజీవుడుగా ఉండుటకైన వచ్చాడు. దేవునికి స్తోత్రం. సో సజీవుడుగా ఉన్నవానిని మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. ఆయన లేచాడు. ఆయన ఇక గలిలీలో ఉండినప్పుడు చెప్పాడు కదా, ఇందా చదువుకున్న 17వ అధ్యాయంలో మాటలు. ఆయన గలిలీలో ఉన్నప్పుడు చెప్పాడుగా, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినం మందు తిరిగి లేస్తాడు, లేవవలసి ఉన్నది అని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఆయన అన్నట్టుగానే తిరిగి లేచాడు. దేవునామానికి స్తోత్రం. ఆయన పలికినట్టుగానే తిరిగి లేచాడు. అవును, యేసుప్రభు చెప్పారుగా, నా మాట తప్పిపోదు. ఆకాశములు గతించిపోయినా, భూమి గతించిపోయినా, నా ప్రవచనం, నా మాట ఎప్పటికీ కూడా తప్పిపోదు. ఆయన అన్నట్టుగానే తిరిగి లేచాడు. ఈ మాటను ఎందుకు మరొకసారి చెప్తున్నానంటే, ఆయన ఏ మాటలైతే తనను వెంబడించే వారితో అన్నాడో, తనను వెంబడించమని పిలిచాడో, వెంబడించిన వారికి ఆయన ఏ మాటలైతే పలికాడో, ఏ మాటలైతే అన్నాడో, ఏ మాటలైతే వాగ్దానాలుగాను, ఆశీర్వాదాలుగాను, దీవెనలుగాను, ఆదేశాలుగాను ఆయన ఏ మాటలు అన్నాడో అన్నట్టుగానే ఆయన చేస్తాడు అనేది తాత్పర్యం. దేవునామానికి స్తోత్రం. నిన్ను స్వస్థపరచువాడను అని యెహోవా తండ్రి దేవుడు చెప్పినట్టుగా ఈయన అందరినీ స్వస్థపరిచేవాడు. వచ్చిన వారందరినీ స్వస్థపరిచేవాడు. రాలేని వారి దగ్గరికి వెళ్ళి స్వస్థపరిచేవాడు. రాలేని వారి దగ్గరికి వాళ్ళ బంధువులు వచ్చి తీసుకువెళ్ళినప్పుడు వెళ్ళి స్వస్థపరిచేవాడు. ఆయన స్వస్థపరచని వాళ్ళు ఒక్కరు కూడా లేరు. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, స్వస్థపరచువాడును నేనే అని. లేఖనం ప్రకారం ఆయన పొందిన దెబ్బల ద్వారా, గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది అని యెషయా అన్నారు. పేతురు ద్వారా స్వస్థత వచ్చింది, స్వస్థత కలిగింది. వి ఆల్రెడీ రిసీవ్డ్ ఇట్. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్నం ఒక సహోదరుడిగా, సహోదరిగా, దేవుని సంఘములో దేవుని చేత కట్టబడుతూ పెంచబడుతూ ఉన్న దేవుని ప్రియబిడ్డగా ఈ మాట పరిశుద్ధాత్ముడు నిన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నారు. ఆయన ఏం చెప్పినా నీతో తప్పకుండా అలాగే చేస్తాడు. ఆయన తాను చెప్పినట్టుగానే తిరిగి
లేచాడు. ఎప్పుడు కూడా ఆయన చెప్పాడంటే చేసి తీరుతాడు. దేవుని మనకి స్తోత్రం. ఏ సమస్యలో నువ్వు ఉన్నా, ఏ ఇరుకులో నువ్వు ఉన్నా, ఎలాంటి సందిగ్ధావస్థలో నువ్వు ఉన్నా, భవిష్యత్తు గురించి సతమతమవుతూ 5-6 ఆలోచనలు ముందుండగా ఏ ఆలోచన చప్పున వెళ్ళాలి, ఏ మార్గం చప్పున వెళ్ళాలి అనే ఆ సందేహంతో నువ్వు కొట్టుమాడుతున్నా, ప్రభు మాత్రం నీతో ఒక మాట చెబుతాడు. ఆ మాట చప్పున చేస్తాడు ఆయన. అందులో సందేహం లేదు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ లేఖనం ప్రకారం చూస్తే, ఇందా చెప్పాను కదా, ఆయన మంచి బోధకుడని. తనను నమ్మిన వారే, తనను నమ్మి తన వెంట వచ్చేసిన వారే, అన్ని వదిలి వచ్చేసాము నీ కోసమని సాక్ష్యాలు చెప్పిన వారే, అలాగే తనతో పాటు దాదాపు 3.5 సంవత్సరాలు పరిచర్య నేర్చుకున్నవారే, పరిచర్య తాను చేస్తుండగా చూసి తాను వాళ్ళ చేత చేయించగా చాలా అద్భుతములు చేసిన వారే, నీకోసం ప్రాణం పెడతాము అన్నవాడే, మిమ్మల్ని విడవము అని చెప్పబడిన వారే, నన్ను పట్టించేవాడు ఒకడున్నాడు, నాతో ఈ పాత్రలు చేయి ముంచేవాడు అని యేసు చెప్పినప్పుడు నేనా 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 అని స్వపరీక్ష చేసుకుని పలికిన వారే. వీళ్ళందరూ కూడా యేసు సమాధి చేయబడిన తర్వాత స్త్రీలు అక్కడికి వెళ్ళి సమాధులను చూచి అక్కడ యేసు లేకపోవటం చూసి ఆత్రత పడిపోతూ, కంగారు పడిపోతూ ఈ శరీరం ఏమైపోయిందో అనుకుంటున్నారు. ఆ స్త్రీలు కూడా యేసు తిరిగి లేచాడు అనే తాత్పర్యం లేదు వాళ్ళకి. యేసు తిరిగి లేస్తానన్నాడు, అలాగే లేచాడమ్మా ఓ సహోదరి అంటూ ఈ మరియలు ఒకళ్ళకొకళ్ళు ఏం మాట్లాడుకోలేదు. అక్కడ ఎవరు తీసుకుపోయారు, ఎవరెత్తుకుపోయారు ఈ శవాన్ని? మన సుగంధ లేపనాలు పూయకుండా ఎవరు దోచుకుపోయారు, ఎవరు దాచేశారు, ఎక్కడికి తీసుకుపోయారు అనుకుంటూ కలవరపడిపోతున్నారు. వాళ్ళకి ఏమీ తోచకుంది, ఆలోచనే రావటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి మనం వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నట్టుగా. అప్పుడు లేఖనం చెప్తా ఉంది, ఈ స్త్రీలెవరు? యేసును నమ్మిన వారు, యేసు వెంట నడిచిన వారు, యేసు కార్యములు చూసిన వారు, యేసు బోధ విన్నవారు, యేసు ద్వారా తమ జీవితాల్లో ఆశ్చర్యకార్యములు అనుభవించిన వారు, చివరికి యేసు సిలువేయబడుచుండగా దూరం నుంచైనా చూసిన వారు, వీధుల్లో ఊరేగించబడుచుండగా ప్రజల మధ్యలో నిలబడి కన్నీరు గార్చిన వారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చెప్పిన మాట, అక్కడ శిష్యులే ఉన్నారా అంటే బహుశా స్త్రీలు కూడా ఉండాలి. ఆయన కూడా, యేసు ప్రభు కూడా, స్త్రీలు కూడా వెన్నంటి ఉండేవారని లేఖనంలో ఉంది. ధనవంతులైనటువంటి స్త్రీలు ఆయనకు ధన సహాయం చేస్తూ పరిచర్యను కొనసాగించేలాగున ఆయనకు పరిచర్య చేస్తూ ఉండరని లేఖనాల్లో ఉంది. దేవునికి స్తోత్రం. కనుక వారు ఉన్నప్పుడే యేసు ప్రభు చెప్పారు, మరలా తిరిగి లేస్తారు మనుష్య కుమారుడు. అలాగే మనుష్య కుమారుడు యోనా మాదిరిగా 3 పగళ్ళు 3 రాత్రులు భూమిలో ఉండాలి, సమాధిలో ఉండాలి అని చెప్పటం వాళ్ళు విన్నారు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. విన్నారంటే కథ చెప్పాడు మర్చిపోయిన పర్లేదు కాదు. యేసు రాబో దినాల్లో జరిగేటటువంటి సన్నివేశం, అందులోనూ తాను చేసేది లేదా తనకు జరిగేది చెప్పాడు ముందుగానే. మర్చిపోమని కాదు, జ్ఞాపకం పెట్టుకోమని, మీరు చూస్తారు అని. దేవుని మనకి స్తోత్రం. కనుక అన్ని బోధలు విన్నవారు, అన్ని సంగతులు చూసిన వారు, అన్ని ఆశ్చర్య కార్యాలు అనుభవించిన వారు, ఆయన మరణాన్ని చూసిన వారు, ఆయన హింసను చూసిన వారు, ఆయన కేకలు విన్నవారు, బహుశా అది జ్ఞాపకం ఉండాలి కదా. ఈ అడావిడిలో వాళ్ళకి జ్ఞాపకం లేదు. తిరిగి లేస్తాడు అనేది జ్ఞాపకం లేదు. 3 పగళ్ళు 3 రాత్రులు అయిపోయినాయి, ఆయన తిరిగి లేచాడా అనేది జ్ఞాపకం లేదు. ఎవరు తీసుకుపోయారు నీ శరీరాన్ని, డెడ్ బాడీని ఎవరు దొంగిలించుకుపోయారు, ఎవరు ఎక్కడికి పట్టుకుపోయారు అన్నట్టుగా. మరొక చోట చూస్తే యేసు వెనక్కి తిరిగి నుంచుంటే తోటమాలనుకుని మరి అంటుంది, ఏమని? నా యేసు శరీరాన్ని ఎక్కడ దాచారు, ఎక్కడ పెట్టారు? ఇక్కడే కదా సమాధి చేయబడ్డాడు అని అడిగితే ఆయన ఆమె వైపు చూసి మరియా అని పిలిచాడంతే. దేవుని మనకి స్తోత్రం. ఆ సన్నివేశాలు 3-4 సువార్తలో ఉన్న ఆ సందర్భాన్ని మనం పరిచయం చేసుకుంటే ఒక చక్కటి పిక్చర్ మన కళ్ళ ముందుకు వచ్చేస్తుంది.
ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వాళ్ళు మర్చిపోయారు, మరుగున పడిపోయింది, పోయాడే అని అనుకున్నారు. ఆయన శవం కూడా చూడటానికి కూడా లేదే అని అనుకుంటున్నారు. ఇక ఆయన మనం చూడము అని అనుకుంటూ వాళ్ళకి అయోమయానికి గురవుతుండగా అసలు మీకు ఏ జ్ఞాపకం ఉండాలి? ఆయన వెంబడించిన వారు కాదా? ఆయన బోధలు విన్నవారు కాదా? ఆయన ఉపదేశాలు మర్చిపోకూడదు అని ఆయన చేత చెప్పబడిన వారు కాదా? ఇలా తొందరగా మర్చిపోతే ఎలాగా అన్నట్టు కాకుండా ఈ అయోమయానికి గురవుతున్న విశ్వాసులు, ఆత్రత పడిపోతున్న విశ్వాసులు, మనం ఒకటి అనుకుంటే ఇక్కడ మరొక సిచ్యువేషన్ వచ్చింది. ఆయన ఉంటారు, సజీవుడిగా కాదు, వదిలేసేయండి అది. ఆయన శరీరం ఉంటుంది, మనం ఇలా భక్తి చేస్తాం, భక్తి అనుకోండి కాసేపు. ఇప్పుడు మనం ఏం చేయాలి అనేటటువంటి పరిస్థితి. అనుకున్నది ఒకటి, ఇక్కడ కనపడినది మరొకటి, జరిగినది మరొకటి. కనుక విశ్వాసులు వాళ్ళు విశ్వాసముతో ఆయన చెప్పిన ప్రవచనములను జ్ఞాపకం చేసుకుంటూ జరిగిన పరిస్థితులు, స్థలాలను సరిపోల్చుకుంటూ ధైర్యం తెచ్చుకోవటానికి బదులు వాళ్ళు ఆ బోధలను మర్చిపోయి అయోమయానికి గురయ్యారు. నిజానికి వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేసేయచ్చు కదా దేవుడు. ఆయన తిరిగి లేచాడు, కనపడ్డాడు, పైకి వెళ్ళిపోయాడు అనుకోండి కాసేపు. ఆయన తిరిగి లేచాడు, తండ్రి పిలుచుకున్నాడు, తండ్రి దగ్గరికి తిరిగి లేచి వెళ్ళిపోయాడు, ఎవరికి కనపడలేదు, ఎవరితో ఏం మాట్లాడలేదు అని అనుకుని వెళ్ళిపోయి ఉంటే కార్యక్రమం జరిగిపోయేది. సీక్వెన్స్ ప్రకారం తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకుంటాం. కానీ ఆయన వెళ్ళలేదు. చాలా దినాలు భూమి మీద ఉన్నాడు. చాలా దినాలు శిష్యులకు పదే పదే కనపడ్డాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. అన్ని దినాలు, 40 దినాలు దాదాపు, అన్ని దినాలు ఆయన సమాధిలో తిరిగి లేచాక ఎందుకున్నాడు? పని పూర్తయిపోయింది కదా, ఆత్మను తండ్రి చేతులు పెట్టేశాడు కదా, తండ్రి కూడా ఆయన సమాధిలో నుంచి లేపాడు కదా, దేవుని ఆత్మశక్తితో ఆయన లేచాడు కదా, లేచిన తర్వాత వెంటనే మహిమలోకి వెళ్ళిపోవాలి కదా. ఈ విశ్వాసులు ఎవడు విశ్వాసాన్ని బట్టి ఆడు, లేడు మనకేసి ఏడుస్తూ చేపలు పట్టుకోవడానికి పోతే పోతాడు, వీళ్ళు బజార్లో పడి సరుకులు అమ్ముకోవడానికి పోతే వీళ్ళు పోతారు, ఎవరి మనాన్ని వాళ్ళు పోతారు, విశ్వాసాన్ని ఉంచుకున్న వాళ్ళు ఉంచుకుంటారు అన్నట్టు లేదండి. తన పిల్లలు తన మాట చొప్పున వచ్చిన వారు, తన చేత ముద్రించబడిన వారు, తన ప్రణాళికలు ఉన్నవారు, తనతో పాటు తండ్రి ఇంట ఉండవలసిన వారు ఇప్పుడు ఈ పరిస్థితుల తీవ్రత వల్ల ఆ ప్రవచనాలు మర్చిపోయారు. నేను చెప్పిన వాగ్దానాలు మర్చిపోయారు, జరగబో సంగతులని చెప్పాను, అవన్నీ మర్చిపోయారు. కనుక నేను వెళ్ళి వాళ్లకు మరలా విశ్వాసాన్ని కలగజేస్తాను, మరలా విశ్వాసాన్ని కలగజేసే మాటలు చెప్పి వాళ్ళను బలపరుస్తాం. ఈ మధ్యాహ్నం చెప్తున్నాడు, ఏ స్థితిని బట్టి, ఏ పరిస్థితిని బట్టి నీ విశ్వాసము ఆవరైపోయే స్థాయిలో ఉందో. ఇప్పటికే దాదాపు విశ్వాసిని అని అనుకుంటున్నావు, కానీ కొంచెం కూడా విశ్వాసం ఉన్నదని ఆ రుజువు నీకు కూడా కనపట్టలేదేమో. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, విశ్వాసంతో ఉండాలి, విశ్వాసంతో ఉండలేకపోతున్నాను, అసలు నా విశ్వాసం అడుగంటిపోయింది, ఏం జరగాలన్నా, ఏం అడగాలన్నా, నేమే అనుభవించాలన్నా విశ్వాసం ఉండాలి కదా అని యేసుప్రభు చెప్పారు. ఇప్పుడు నాలో విశ్వాసం కోల్చుకుంటుంటే ఏ కోసాన కొంచెం కూడా కనపట్టలేదు. అంటే నేను ఒంటరి, ఇక నాకేం జరగదు అని అనుకునే స్థితిలో ఉన్నావా? అపోదొచ్చి ఇంక నువ్వు పని అంతే అంటానికి రెడీగా ఉంటాడేమో. కానీ ఈ మధ్యాహ్నం చెప్తున్నాను, ఒకవేళ విశ్వాసంలో నీ పరిమాణం కొన్ని పరిస్థితుల్లో తగ్గిపోతూ ఉంది, భయం వల్ల, దిగులు వల్ల, కలవరం వల్ల, ఆ తీవ్రమైన ఒత్తిడుల వల్ల, నీ అలవాట్ల వల్ల, నీ పొరపాట్ల వల్ల ఒక స్థాయిలోంచి దిగుకొచ్చేసావు, దాదాపు 0 లెవెల్కి వచ్చేసావు. తర్వాత నీ విశ్వాసాన్ని పురికొల్పుకోవటానికన్నా నీకు ఏది ఆధారం దొరకటం లేదు. ఈ మధ్యాహ్నం చెప్తున్నాను, ఆ రోజు ఎలాగైతే తన యందు విశ్వాసం ఉంచిన వారు, తన పిలుపు చొప్పున వచ్చిన వారు, తన వెనకాల వచ్చిన వారు, తన కొరకు సాక్షులుగా ఉండుట కొరకు తన చేత సిద్ధపరచబడిన వారు, తన చేత బోధలు అందుకున్న వారు, పరిస్థితుల ప్రభావం వల్ల మళ్ళీ ఒక రకమైన కన్ఫ్యూజన్లోకి వచ్చేసారు. వాళ్లలో ప్రవచనాత్మకమైనటువంటి ఆ జరగబో సంగతులను మర్చిపోయే స్థితికి వచ్చేసారు. తల్లడిల్లిపోతున్నారు, కలవరపడిపోతున్నారు, దిక్కులు చూస్తున్నారు, ఇంకేముంది అని అనుకుంటున్నారు. దేవుడు వదిలిపెట్టాడు. ఆయన మరలా నీతో మాట్లాడతాడు. ఆయన మరలా మొదట నీతో మాట్లాడిన మాటలే నీకు జ్ఞాపకం చేస్తాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. ఒక్క మాటలో చెప్పాలంటే, నిన్ను వీడువాడు, వదిలిపెట్టాడు, నిన్ను ఎడవాయడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం.
అక్కడ దూతలు వచ్చారు అని ఉంది. అప్పటికే దూతలు రాయి పొర్లించి రాయి మీద కూర్చున్నారు అని ఉంది. మరొక సువార్తలో వాళ్ళ సమాధిలోనికి వెళ్ళి తొంగి చూసినప్పుడు ఆయన సమాధిలో పడుకోబెట్టిన చోట తల ప్రక్కన ఈ ప్రక్కన ఇద్దరు కూర్చుని ఉన్నారు దూతలు అని ఒక సువార్తలో ఉంది. ఏమైతేనే ఆ దూతలు ఎందుకు వచ్చారు? మనలో మనమాట ఒకసారి ఆలోచన చేద్దాం. సమయం ఉంది, ఒక అర్ధగంట. ఎందుకు వచ్చారా దూతలు? ఆయన దేవుడు కనుక వచ్చారా? దేవుడు పంపితే వచ్చారా? ఓకే. ఇంకెందుకు వచ్చారు? రాయి పొర్లించడానికి వచ్చారా? రాయి పొర్లిస్తే గానీ యేసు సజీవుడైనా ఆ శరీరంలో నుంచి దేవుని ఆత్మ శక్తిని పంపగా ఆ శరీరం లేచి నిలబడగా యేసు సజీవుడై ఆ మృత వస్త్రాలన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి మరి సమాధి నుంచి బయటకు రావాలి కదా. బయటకు రావాలంటే పెద్ద బండ పెట్టేశారు కదా, రాయి పెట్టేశారు కదా అడ్డుగా. కనుక దూతలు వచ్చి ఆ రాయి దొర్లిస్తే తప్ప ఆయన బయటకు రాలేడా? ఇంతకే దూతలు ఎందుకు వచ్చారు? మనం అనుకుంటాము యేసు తిరిగి లేచిన తర్వాత ఆయన బయటకు రావాలి గనక తండ్రి ఆ రాయి దొర్లించడానికి వాళ్ళని పంపించుంటాడు. వాళ్ళు రాయి దొర్లించిన తర్వాత యేసు బయటకు వచ్చి ఉంటాడు. ఆ రాయి దొర్లించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోకుండా అక్కడే ఉండుంటారు అని మనం అనుకుంటాం. లేదు, ఆ మాట అస్సలు నమ్మకూడదు. ఎందుకంటే యేసు శరీరుడుగా ఉన్నా ఇప్పుడు ఆయన దేవుని శక్తి చేత సజీవుడయ్యాడు గనుక కొండలు, బండలు, రాళ్ళు, తలుపులు, గోడలు ఆయనను ఆపలేవు. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ దూతలు వచ్చారు, రాయి పొర్లించిన తర్వాత యేసు రాగలిగాడు బయటకు అనుకుంటే, శిష్యులందరూ మేడగదిలో ఉండి తలుపులు వేసుకుని కూర్చొని భయపడిపోతుంటే, తలుపులన్నీ వేసి ఉండగా గదిలో వాళ్ళు ఉండగా యేసు లోపలికి వచ్చేసాడని వచనం ఉంది. మరి అప్పుడు దూతలు తలుపులు తీశారా? కిటికీలు తీశారా? ఏం చేశారు? నోబడీ ఈజ్ దేర్. ఆ వచనాన్ని బట్టి మనం ఏం చూస్తున్నామంటే నిజానికి యేసును సమాధి నుంచి బయటకు వచ్చేలాగా ఆయన సహకరించడానికి దూతలు వచ్చి రాయి దొర్లించలేదండి. ఈ దూతలు రాయి దొర్లింపబడిన తర్వాత యేసు రాయి దొర్లకుండానే బయటకు వచ్చేసాడు. రాయి ఆయన ఆపలేకపోయింది, సమాధి ఆయన ఆపలేకపోయింది, మరణం ఆయన ఆపలేకపోయింది, చీకటి ఆయన ఆపలేకపోయింది. సజీవుడైన, సర్వశక్తివంతుడైన, జయము పొందిన వాడైన, నథింగ్ కెన్ స్టాప్ హిమ్. రాయి అలాగ ఉండగానే ఆయన వెళ్ళిపోయాడు. ఆ రాతి అడ్డు లేకుండానే ఆయన రూపంతోనే, మహిమ రూపంతోనే బయటకు వచ్చేసాడు. ఆయన అక్కడే ఉన్నాడు అన్నట్టుగా చూస్తాం. మరి ఇంతకీ రాయి ఎందుకు పొర్లించబడింది? యేసు సజీవుడిగా తనకు తానుగా వచ్చేసాడు అనుకుందాం. ఎవరు వచ్చి తనకు సహాయం చేస్తే తప్ప ఆ సమాధి నుంచి బయటకు రాలేని స్థితిలో యేసు లేడు అనుకుందాం. అలాగనుకుంటే కుదరదు. ఆయన వచ్చేసాడు, సజీవుడిగా వచ్చేసాడు. గదిలో ఉండగానే అన్ని తలుపులు వేసుకుండగానే లోపలికి వచ్చేసాడు. కనుక రాయి ఉండగానే ఆయన బయటికి వచ్చేసి ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి దూతలు ఎందుకు పంపబడ్డారు? దూతలు పంపబడిన రాయి మోతేసి ఉండగా ఈ స్త్రీలు అక్కడ వచ్చి ఉండగా లోపలికి వెళ్ళాల్సిన పని లేదు, రాయి పొర్లించాల్సిన పని లేదు, యేసు లేచాడని ఆ బోధాలకు చేయొచ్చు. దేవుడు ఏం చేసినా తన పిలిచిన వారి విశ్వాసపు పరిమాణాన్ని పెంచటానికి ఎంత చేయాలో అంత చేస్తాడు, ఏం చేయాలో అంత చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. జస్ట్ ఇమాజిన్ హౌ గాడ్ ఈస్ ట్రైయింగ్ హిస్ బెస్ట్ టు మేక్ హిస్ పీపుల్ బిలీవ్ వాట్ హీ సెడ్ ఈస్ ట్రూ. తాను పలికినది, తాను చెప్పినది ఎంత ఖచ్చితమో, ఎంత సత్యమో అని వాళ్ళ మనసులో ఒక స్థిరమైన, బలమైన నమ్మకం కలగజేయటానికి ఆయనే మార్గం సరళం చేస్తూ తీసుకెళ్తున్నాడు. దూతలు ఎందుకు వచ్చారంటే అర్థమైపోయింది. నిజానికి అక్కడ స్త్రీలు వచ్చేటప్పటికి బండ తొలగించబడి రాయి దొర్లించబడి ఉండటం వాళ్ళు చూసినట్టుగా చూస్తున్నాం. ఎందుకు దొర్లించారు? యేసు కోసం కాదు. మరలా చెప్తున్నా, ఎవరి కోసం చెప్పండి? వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళి స్వయంగా చూడాలి. చూసినప్పుడు యేసు లేడు అని అనుకోవాలి. అనుకోవటంలో కూడా వాళ్ళు మరొకలాగా అనుకుంటే వాళ్ళు తొందరపడకుండా దూతలు మేము వాళ్ళకు సత్యం జ్ఞాపకం చేయాలి. దేవుని నామానికి స్తోత్రం. దేవుని ఏర్పాటు చూడండి. హౌ గాడ్ ఈస్ ట్రైయింగ్ హిజ్ లెవెల్ బెస్ట్ టు కీప్ యువర్ ఫెయిత్ ఇంటాక్ట్ ఇన్ యూ. నీలో తగ్గిపోతున్న విశ్వాస పరిమాణం, ఒక అయోమయం, ఒక అవగాహన లోపంతో, అపార్థంతో, ఒక స్థితిలో, ఒక స్థాయిలో నువ్వు ఉండిపోతే దేవుడు నీ కర్మ, నీ బ్రతుకు, వదిలేసుకున్న విశ్వాసం పో, నీ విశ్వాసం బలహీనమైపోయింది, నీ ఏడిపేది ఏడు,
నేనేం చేయను అనేవాడు కాదట. మళ్ళా చెప్తున్నాను, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, విశ్వాసమును కలగజేసిన వాడు విశ్వాసాన్ని స్థిరపరుస్తాడు, విశ్వాసమును కొనసాగింపజేస్తాడు, విశ్వాసమును నీలో ముగింపు తీసుకొస్తాడు. ఆయన నీవాడు, నువ్వు ఆయన వాడవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నీవాడు, నువ్వు ఆయన వాడవు. ఆయన నిన్ను విడువడు, ఎడబాడు. అందుకే ఏర్పాటు చూడండి, దూతలు దేవుడు పంపాడు, లేదా యేసే రమ్మని చెప్పాడేమో, మీరు ఇక్కడ ఉండండి. అపార్థంతో అవిశ్వాసంతో నేను చెప్పిన ప్రవచనాలు మర్చిపోయి నా శవానికి లేపనాలు పూయటానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పండి. ఏం చెప్పాలి? కొత్త బోధ కాదు, మరొక బోధ కాదు, ఏదో గొప్ప సంగతులు కాదు. నేను ఏమైతే వాళ్ళకు చెప్పానో 17వ అధ్యాయముల మాటగా అదే మీరు రిపీట్ చేసి వాళ్ళకు చెప్పండి. త్వరగా వాళ్ళకు లైట్ వెలుగుతుంది. క్రొత్త సంగతులు చెప్తే కొత్త బోధ అయిపోద్ది. యేసు మీకు చెప్పలేదా? మనుష్య కుమారుడు పాపిష్టోళ్ళ చేతికి అప్పచెప్పబడతాడు, తర్వాత వాళ్ళు హింసించి ఆయన చంపేస్తారు, సిలువేసేస్తారు, 3వ దినాన ఆయన తిరిగి లేస్తాడు. ఏ స్టేట్మెంట్ అయితే ప్రభు ఎలా చెప్పాడో, శిష్యులు కాదు దూతలు అక్కడ అదే స్టేట్మెంట్ అలాగనే స్త్రీలకు చెప్పాడు. అంతే, బల్బు వెలిగింది. ఎస్, మన యేసు తిరిగి లేచాడు. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. ఆయన అన్నట్టుగానే తిరిగి లేచాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు నీ విశ్వాస పరిమాణం సరిగా లేదు, అందుకే నేను పొందుకోలేకపోతున్నాను, నా విశ్వాసం ఉండాల్సిన స్థాయికి లేదేమో, అందుకే నాకు కార్యాలు జరగటం లేదు, ఇక నేను ఇంతే. విశ్వాసంతో ఉండమ్మా, విశ్వాసంతో అడుగుడమ్మా. నీలో విశ్వాసం లేదు, అందుకే నీకేం జరగటం లేదు. నువ్వు విశ్వాసం పెంచుకోవాలి, మరి ఏం చేయము అంటూ ఈ సానుభూతి, ఈ మాటలు, ఈ ప్రోత్సాహాలు ఇవే తప్ప ఇక నన్ను ఈ స్థాయి నుంచి, ఈ స్థితి నుంచి పైకి లేపేవాడు ఎవడు అంటే, చెప్పేవారందరూ ఎన్ని చెప్పినా నీలో విశ్వాస పరిమాణము పెంచేవాడు యేసు. ఆయన నిన్ను దర్శించి నీలో విశ్వాస పరిమాణం ఖచ్చితంగా పెంచుతాడు. దేవుని మనకి స్తోత్రం. అది నీ విశ్వాసం అవదు, ఆయన నీలో పెట్టిన విశ్వాసం అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. దూతలు చెప్పేశారు, మీరు వెళ్ళండి, మిగిలిన వారికి కూడా చెప్పండి. దేవుని మనకి స్తోత్రం. అక్కడుంది, ఆయన మీతో చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు శ్రమ వచ్చినా, ఎప్పుడు ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆపద వచ్చినా, అవమానం వచ్చినా, ఒంటతనం వచ్చినా, ఒకవేళ సుఖాలు సంపదలతో మనం ఉబ్బి తబ్బిబ్బైపోతున్నా ఆయన మాటలు మర్చిపోకూడదు, ఆయన హెచ్చరికలు మర్చిపోకూడదు, ఆయన ఆదేశాలు మర్చిపోకూడదు, శ్రమలలో ఆయన ఆదరణకరమైన మాటలు మర్చిపోకూడదు, ఇరుకులలో ఆయన వాగ్దానాలు మర్చిపోకూడదు, ఇబ్బందులలో ఆయన ప్రత్యేకమైనటువంటి దాదాపు ఆయువుని నింపగలిగినటువంటి ఆ లేఖనాలను మర్చిపోకూడదు. అందుకే దూతలు అంటున్నారు, మర్చిపోకండి, జ్ఞాపకం చేసుకోండి అంటూ జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని మనకి స్తోత్రం. సంఘమా దేవుని మాటలు ఎంత జ్ఞాపకం చేసుకుంటే అంత మంచిది. ఎలా జ్ఞాపకం చేసుకుంటానంటే, ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు లోపలికి వెళతాయి ఆ మాటలు. లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవటానికి ఏదో బావిలో నుంచి చేద వేసి నీళ్లు తీసినట్టుగా జ్ఞాపకం చేసుకోవటం, నువ్వేం ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదు. జ్ఞాపకం చేసుకోండి అని అన్నా అదేదో కొండలెక్కి ప్రయాసపడి తెచ్చుకోవలసినటువంటి పదార్థం అన్నట్టుగా అనుకోకూడదు. ఎప్పుడైతే ఈ దర్శనంలో ఈ వచనాలు, ఈ వాగ్దానాలు, దేవుని మాటలు, ఈ ప్రవచనాలు మనం బాగా ధ్యానిస్తామో, శ్రద్ధతో వింటామో, వెంటనే అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి? హృదయంలోనికి వెళ్ళిపోతాయి, అక్కడ భద్రంగా ఉంటాయి. జ్ఞాపకం చేసుకోవటం మనం ఏ స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు, అవే జ్ఞాపకానికి వచ్చేస్తాయి. కాదు, లేఖన ప్రకారం చెప్పుకుంటే పరిశుద్ధాత్ముడే మీకు జ్ఞాపకం చేస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు చదవాలి బైబిల్? ఎందుకు చదవాలి? రోజు ఎందుకు చదవాలి? ధ్యానంతో ఎందుకు చదవాలి? ఎందుకు వినాలి? వింటే ఏమొస్తుంది? గంటన్నర సేపు బోధ ఏం వింటాము? ఇంట్లో యూట్యూబ్ల ద్వారా వినొచ్చు కదా, అక్కడ వినొచ్చు కదా అంటే వినొచ్చు. కానీ సహవాసంగా కూడి పరిశుద్ధాత్మ అభిషేకంలో దేవుని ఆత్మ అల్లల్లాడుచుండగా దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఒక మేఘములాగా నీ చుట్టూ కమ్మి నీ హృదయమును తెరిచగా ఆ లేఖనం నీలోకి వచ్చేటటువంటి ప్రత్యేకమైన సందర్భం ఇలాంటి సమావేశాలే, ఇలాంటి ప్రత్యేకమైన వాక్యోపదేశపు సమయాలే. కనుకనే దేవుని వాక్యం చెప్పేటప్పుడు జ్ఞాపకం ఉంచుకునేలాగున శ్రద్ధగా వినాలి. నీవు నా మాట శ్రద్ధగా వినాలని దేవుడు ఎందుకు చెప్పాడు? శ్రద్ధగా వింటేనే లోపలికి వెళుతుంది, లోపలికి వెళ్తేనే మళ్ళీ జ్ఞాపకానికి అది వస్తుంది. లోపలికి వెళ్ళిన మాట నువ్వు ఎంత గింజుకున్నా సరే నీకు జ్ఞాపకం రాదు.
మతిమరుపు అని అనుకోకు. అయ్యో నాకు మతిమరుపు వచ్చేసింది, జ్ఞాపకం ఉండటలేదు, చాలాసేపు విన్నానే, చాలా బోధలు విన్నానే, ఏ ప్రసంగాలు 3 సార్లు విన్నాను ఈరోజు, అయినా జ్ఞాపకం రావట్లేదు ఏంటంటే నాకు మతిమరుపు వచ్చేసింది అని అనుకోవటానికి అవకాశం ఉందేమో. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అది మతిమరుపు కాదు. నువ్వు విన్న మాట శ్రద్ధతో వినలేదు, నువ్వు విన్న మాట ఆసక్తితో వినలేదు, నువ్వు విన్న మాట ఆత్రతతో వినలేదు, ఆకలి దప్పికలతో వినలేదు, శ్రద్ధ పెట్టలేదు దాని మీద, కనుక అది లోపలికి వెళ్ళలేదు. ఈ చెవున విన్నావు, ఈ చెవున బయటకు వచ్చేసింది. అందుకే తన్నుకున్నా సరే నీకు జ్ఞాపకం రాదు. లోపల ఉంటే కదా పైకి రావటానికి, లోపల ఉంటే కదా ఆ జ్ఞాపకంలో రావటానికి, లోపల ఉంటే కదా ప్రార్థనలో అది నీకు జ్ఞాపకం రావటానికి. నేను నీకు సహాయం చేస్తాను భయపడకనే మాట కొంతమంది చెప్తారు. నేను పడి ఉండగా, చెడు ఉండగా, దిక్కుతోచకుండగా, ఇంకేమైపోతుందని అనుకుంటుండగా చటాలను దేవుడు నాతో మాట్లాడాడు అంటారు కొంతమంది. స్వరంతో మాట్లాడా, ఊరిలోంచి మాట్లాడా, ఏమో తెలియదు. కానీ నేను నమ్ముతున్నాను, దేవుడు లోపల నుంచి ఆ మాటను జ్ఞాపకం చేశాడు. అదే దేవుడు మాట్లాడటం, అదే దేవుడు మాట్లాడటం. భయపడకు, నేను నీకు తోడు, ఇదిగో సాయంకాలం లోపల నేను కార్యం చేయబోతున్నాను, కార్యం చేసేస్తాడు ఎంతైనా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దైవజనులైనా, ఉపదేశం చేసేవారైనా, వ్యక్తిగతంగా కూర్చుని వాక్యం చదివేటప్పుడైనా ధ్యానం లోపలికి వెళ్ళేలా చదవండి. వినేటప్పుడు కూడా ఆలోచనతో, ఈ ఆలోచనతో అటు ఇటు దిక్కులు చూస్తూ, ఆటపాటగా పక్క వాళ్ళని చూస్తూ ఇలాగ వింటే మీకేం జ్ఞాపకం వస్తాయి? ఒకవేళ దేవుడు జ్ఞాపకం చేసినా మళ్ళా సాయంకాలానికి మీరు మర్చిపోతారు. కనుక శ్రద్ధగా వినాలి. ఇక్కడ ప్రభు పడుతున్న ప్రయాస చూసారా? దేవుని మనకి స్తోత్రం. నేను అంటున్నాను, ఈ మాటకు నేను ఎలా రాసుకున్నానంటే, గాడ్స్ రిపీటెడ్ ఎఫర్ట్స్ టు పుట్ ద డిసైపుల్స్ ఆన్ ద రైట్ ట్రాక్. సరైన మార్గంలో వాళ్ళని మళ్ళా తీసుకొచ్చి మళ్ళా పెట్టడానికి దేవుడు పదే 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 మరలా ప్రయాస పడుతూనే ఉన్నాడు. దేవుని మనకి స్తోత్రం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, వాళ్ళని ట్రాక్లో పెట్టడానికి ప్రభువే సాయశక్తుల తన ప్రత్యక్షత పదే పదే అనుగ్రహిస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ఈరోజు మీకు ఈ మాటలు చెప్తున్నాను కనుక నిలబడి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అనేక సందర్భాలు, అనేక సమస్యలు వచ్చినప్పుడు దాదాపు ఇక నాకు భవిష్యత్తు లేదనుకున్న విశ్వాసుల జీవితాలు చాలా మందికి ఉండుంటాయి. ఇక్కడ రేపేంటి ఇంక అయిపోయింది, జీరో అనుకుంటూ ఏదో విషయం అనుకోండి, ఆర్థికం ఒకటే అనుకోకూడదు, చాలా విషయాల్లో జీరో, ఐఎమ్ జీరో ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్, ఐఎమ్ జీరో అన్నట్టు అనుకున్నప్పుడు ఏదో వచ్చిన నీలోకి వచ్చింది, మరలా వచ్చింది. వాక్యం చదువుకున్నప్పుడు, వాక్యం వినేటప్పుడు, నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు, ఇప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానాలు నీలోని పదే వచ్చేసాయి. నేనంటాను, దేవుడు జ్ఞాపకం చేశాడు మొదటి మాట. రెండోది అంటున్నాను, దేవుడు నీకు ఆ మాటలు చెప్పి మరలా నీకు ఊపిరి పోస్తున్నాడు. నీ విశ్వాసానికి మరలా జీవాన్ని ఊదుతున్నాడు. నీలోని విశ్వాసం నిశ్చయతను స్థాయికి తీసుకురావటానికి ఆయన ప్రయాస పడుతున్నాడు. మొదటి ప్రయాస ఇక్కడ చూస్తే, దూతలను అక్కడ ఉంచాడు. బండ తీసి వెళ్ళి చూడండి, చూసుకోండి, మీరే అర్థం చేసుకోండి, చూసి నమ్మండి. నిజానికి మీరు చూడకుండానే నమ్మాలి. యేసు ఎప్పుడో మీరు చెప్పిన మాటను బట్టి. ఇక్కడి దాకా లేపనాలు పట్టుకొచ్చే ప్రసక్తి మీ దగ్గర ఉండకూడదు. ఎక్కడికి పోయింది శవం అని ఈ ప్రయాసలు ఎందుకు మీకు? ఆ మాట మీరు నమ్ముంటే, గలిలయలో నేను కలుస్తాను అని యేసు ప్రభు చెప్పిన మాట చొప్పున మీరు ఆయన కలిసే చోట ఉండాలి కదా. ఇక్కడికి ఎందుకు వచ్చారు? దేవుని మనకి స్తోత్రం. నేను లేస్తాను, నేను మిమ్మల్ని కలుస్తాను, గలిలీలో ఇదే చోట నేను మిమ్మల్ని కలుసుకుంటాను అని ఆ రోజు చెప్పాడు కదా 17వ అధ్యాయంలో. నిజాన్ని మీరు అక్కడ వెయిట్ చేయాలి. ప్రార్థన చేస్తూనో, ఆయన ఎక్కడ ప్రసంగం చేస్తారో అక్కడ కూర్చోనో, లేదా గలిలయ ఆ ప్రాంతంలోనే ఉండాలి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ సమాధి దగ్గర ఎందుకు వచ్చారు? ఆ చేతుల్లో ఏంటి, బుట్టలో ఏంటి, పాత్రలో ఏంటి? మీరు ఎక్కడ ఉండాలి? మీరు నమ్మలేదు కనుక ఇక్కడికి వచ్చారు. అయినా ప్రభు మీకు నమ్మకం కలగజేయటానికి మమ్మల్ని పెట్టాడు. దూతలు అంటున్నారు, మీకు చెప్పమని తండ్రి మమ్మల్ని ఇక్కడ పంపించారు. చూసుకోండి, కావాలని లోపలికి వెళ్ళి, మీ యేసు తిరిగి లేచాడు, ఆయన మాట తప్పడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ యేసు తిరిగి లేచాడు, ఆయన మాట తప్పుడు అంటూ వాళ్ళు ఏం చేశారు? యేసు ఒకప్పుడు అలాగ ఉన్నాడు కదా, అలా అన్నాడు కదా అని చెప్పుకోలేదు. తర్వాత డైరెక్షన్ కూడా వాళ్ళు ఇచ్చారు. మీరు వెళ్ళి, త్వరగా వెళ్ళి మీ సహోదరులందరికీ ఈ వార్త చెప్పండి, ఆయన మిమ్మలను కలుసుకోబోతున్నాడు. ఆయన తిరిగి లేచాడు, ఆయన మిమ్మలను కలుసుకోబోతున్నాడు చెప్పండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నిన్ను నడిపిస్తాడమ్మా, నిన్ను నట్టేట్లు వదిలేయడు.
ఎడారిలో వదిలేయడు. దిక్కుతోచని స్థితిలో దిక్కులేని దానిలాగా, దిక్కులేని వాళ్ళలాగా ఆ రోడ్డు మీద వదిలేయడు ఆయన. నో వే. ఆయన మరలా వస్తాడు, ఆయన మరలా వస్తాడు, ఆయన మరలా వస్తాడు, ఆయన మరలా వస్తాడు. నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన వైపు చూసే వరకు మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన చేతికి నువ్వు చెయ్యి అందించే వరకు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. నీలోనికి రావటానికి హృదయపు వాకిల దగ్గర వేచి చూచని యేసయ్య నిన్ను సొంతం చేసుకున్న తర్వాత, నువ్వు ఆయన సొంతం అయిపోయిన తర్వాత నిన్నంత తొందరగా వదిలేస్తాడా? నువ్వు చనిపోయే వరకు కూడా మరలా నీ చేయి పట్టుకోవటం, చేయి చాపే ఉంచుతాడు. విశ్వాసం స్థిరపరచడానికి ఎప్పుడు నీ వాకిల దగ్గర ఉంటూనే ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. అందుకే దేవుడు అంటాడు, మారు మనసు పొందు, నా వైపు తిరుగు, నీకోసం నేను రెడీగా ఉన్నాను. నేను నిన్ను వదిలిపెట్టలేదు. నువ్వు అనుకున్నాను వదిలిపెట్టేశాడు, ఇలా చేశాను గనక, నన్ను వదిలిపెట్టేశాడు, అక్కడికి వెళ్ళాను గనక, నన్ను వదిలిపెట్టేశాడు, ఇలాంటి మాటలు అన్నాను గనక, నన్ను వదిలిపెట్టేశాడు, ప్రార్థన చేయటం, వాక్యం చదవటం మానేశాను, లోకంలో కలిసిపోయినాక నన్ను వదిలిపెట్టేశాడు. ప్రభు ఈ మధ్యాహ్నం అంటున్నాడు, నేను నిన్ను వదిలిపెట్టను. దేవుని నామానికి స్తోత్రం. మాట్లాడుతూనే ఉంటాను, సంధిస్తూనే ఉంటాను. వాళ్ళు చివరికి చెప్పారు, సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 మంది శిష్యులకు, ఇంకా అక్కడ తక్కిన వారికి స్త్రీలు తయారు చేశారు. ఎవరా స్త్రీలు? మగ్దలేని మరియా, యోహానయు, యాకోబు తల్లి అయిన మరియా. ఈ ముగ్గురే కాకుండా వారితో కూడా మరి కొంతమంది పురుషుల, స్త్రీల. ఇక్కడ ఒక మాట దగ్గర ఆగి చూస్తే, వాళ్ళు నమ్మొచ్చారా నమ్మకుండా వచ్చారా అది పక్క పెడితే, ఆ సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా విశ్రాంతి దినమునకు ముందే అన్ని సమకూర్చేసుకున్నారు. విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత మనమే ముందు వెళ్ళి ఆ లేపనాలు పుయ్యాలి అని అనుకున్నారు. వెళ్ళిన వారెవరు? పేతురు లేడు, లూకా లేడు, ఎవరు లేరు. శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు ఎవరు కూడా రాలేదు. అసలు ఈ ఏర్పాటు లేదు. అక్కడ సమాధి చేశారు కదా, చూద్దాం వేసే శరీరాన్ని, అది కూడా లేదు ఒకవేళ శిష్యులకు అనుకుంటే. కానీ స్త్రీలు మాత్రం ముందున్నారు. స్త్రీలు మాత్రం ముందున్నారు. ఆయనకు సమీపంగా నీడలాగా ఆయన నీడలో వెంబడించిన వారు, ఆయన నీడ మా మీద పడాలి అన్నంతగా వెంబడించిన వారు, ఆయన చనిపోయినా తిరిగి లేస్తాడనే ప్రవచనం మర్చిపోయినా ఆయన ఉండే చోటు, ఆయన శవం ఉండే చోటు అయినా చూడాలి అంటూ ఆశపడొచ్చారు స్త్రీలు. ఆ స్త్రీలకు దైవ దర్శనం, దూతల దర్శనం, దూతల సమాచారం. ఆ స్త్రీలందరూ వచ్చి ఈ పురుషులు మగోళ్ళు అన్నటువంటి ఈ శిష్యులకు చెప్తే వాళ్ళేం చేశారు? కేరింతలు కొట్టలేదు, పండగ చేసుకోలేదు. అమ్మో ఎంత చక్కటి మాట చెప్పారమ్మా సహోదరులారా, పరిగెడదా, మేము చూస్తామనలేదు, మీరు చెప్పిన మాట మేము నమ్మేస్తాం, ఆహా ఓహో హల్లెలూయా అంటూ కేరింతలు ఏం కొట్టలేదు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఊరుకోండి. ఏమన్నారు? వచ్చిన స్త్రీలతోటి నోరు మూసుకోండి. యేసు ప్రభు చచ్చిపోయాడన్న దుఃఖంతో మీరు పిచ్చోళ్ళ మాట్లాడుతున్నారు. యేసే కనపడ్డాడు, దూతలు కనపడ్డారు, బండ తీశారు, యేసు లేడు అక్కడ చూసాం. మీరు ఏది మతి చెడిపోయింది మీకు ఆ దుఃఖంలో, యేసు ప్రభు చచ్చిపోయిన దుఃఖంలో వెర్రి మాటలు మాట్లాడుతున్నారు మీరు. అంటే ఇక యేసు ప్రభు ఇలా చెప్పారు, మనకు అలా చెప్పారు, ఆ మాటల దూతలు మాకు జ్ఞాపకం చేశారు, ఆ మాటలే మరలా మీకు వెళ్ళి చెప్పమన్నారు అని వాళ్ళు రిపీటెడ్గా చెప్పినా సరే, శిష్యులండి, శిష్యులండి, మామూలు విశ్వాసులు కాదు వాళ్ళు, శిష్యులండి. వెర్రి మాటలుగా కనిపించాయంటే వాళ్ళ విశ్వాసం ప్రభు చెప్పిన మాట మీద అస్సలు మనసు నిండా నింపుకోవాల్సిన వాళ్ళు వదిలేసుకున్నారు. దూతల ద్వారా స్త్రీలకు చెప్పబడగా స్త్రీలు వచ్చి దూతలు చెప్పిన మాటను మరలా సాక్ష్యంగా పలకగా అప్పుడు కూడా జీరో. నిజానికి స్త్రీలు కాదు జీరో, వాళ్ళు డబల్ జీరో అయిపోయారు అనుకోవాలి. చాలా సందర్భాల్లో స్త్రీలను ప్రభు దగ్గరికి పరిగెత్తి ప్రభు కార్యాలు చూడాలని, ప్రభు కార్యాలు చెప్పాలని పరిగెత్తే స్త్రీల విషయంలో పురుషులు ఇలాగే మాట్లాడతారు ఎక్కువగా. నోరు మూసుకోండి, వెర్రి మాటలు, మీకేం తెలీదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, మీరు వెనక్కుండండి అంటుంటారు. కానీ అందరికన్నా ముందున్న వాళ్ళు వీళ్ళే. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి పేతురైతే మరి కుడిభుజం, పేతురైతే నీకోసం ప్రాణం పెడతానన్నాడు. యేసు వెనక్కి తిరిగి చూసినప్పుడు కోడి కూయగానే ముమ్మారు నాతో ముందుగానే తెలియదని చెప్తామన్నప్పుడు యేసు చూశాడు, పేతురు చూశాడు, 2 కళ్ళు కలిశాయి. పేతురుకు దుఃఖం వచ్చింది, బయటకు వెళ్ళి గోళ్ళలోని ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు అని మనం చదువుకున్నాం. ఆ సన్నివేశం జరిగిన తర్వాత 3 దినాల తర్వాత ఇదిగో సన్నివేశం జరుగుతూ ఉంది. దూతలు కనపడ్డారని. ఎవరు దారైపోయి బూడిద అమ్ముకునే వాళ్ళు, దారైపోయి పూలు అమ్ముకునే వాళ్ళు కాదు, తోటి సహోదరులు,
తమలాగే ప్రభుతో పాటు తిరిగిన వారు, ప్రభుతో పాటు ఉన్నవారు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, తోటి సహోదరులు, స్త్రీలు, వాడు చెప్పిన మాట నమ్మాలి కదా. ఆ పశ్చాత్తాపడిన వ్యక్తి వచ్చిన చూశారు కదా. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తిపోయి వంగి చూశాడు. నారబట్టలు మాత్రం విడిగా వాడు చెప్పినట్టుగానే కనపడ్డాయి. అప్పుడేం చేశాడు? అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుతూ ఇంటికి పోయాడు. ఇక్కడ దూతలు స్త్రీలతో ఏం చెప్పారు? శిష్యులందరికీ చెప్పండి అన్నారు. దేవుని మనకి స్తోత్రం. మత్తయి సువార్తలో చూస్తే యేసు ప్రభువే స్వయంగా మరియతో చెప్తాడు, నువ్వు వెంటనే వెళ్ళి నా సహోదరులు అందరితో పాటు చెప్పాలి, నేను వాళ్ళను కలవబోతున్నాను, గలిలయలో కలవబోతున్నాను, వెళ్ళండి, సంతోషంగా ఉండమని చెప్పండి అని మరియతో చెప్తే, అప్పుడు మరి వచ్చి చెప్తే, ఇగో ఈ పేతురయ్య మిగిలిన వాళ్ళందరూ కూడా పక్క నవ్వేశారు. మాకు దుఃఖం ఉంది, మేము ఏడుస్తున్నాం, మా గుండెలు కూడా పగిలిపోయాయి, మాకు అయోమయంగా ఉంది, కానీ మీరెంత పిచ్చోళ్ళు అయిపోయారేటి, మీరెంత మెంటలోళ్ళు అయిపోయారేటి, యేసు కనపడ్డాడు అంటారేంటి, దూతలు కనపడ్డారు అంటారేంటి, మీరు ఏదో రాంగ్ ఎల్యూజన్స్ చూస్తున్నారు. మీరు యేసును ప్రేమించిన దుఃఖం చేత, యేసు మీద మీరు మనసు పెట్టుకున్న విధానం వల్ల మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నోరు మూసుకోండి. యేసు కనపడ్డాడు అని చెప్పకండి. ఆయన చచ్చిపోయాడు అన్నవారు ఆయన యేసుదులేడా? దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. దేవుడు తన దూతల ద్వారా చెప్పించాడు, దూతల ద్వారా స్త్రీలకు చెప్పించి, స్త్రీల ద్వారా శిష్యులకు చెప్పించాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే మాటలు సీక్వెన్స్గా, దేవుడు నిన్ను అవిశ్వాసపు అంచులలోనికి దిగజారిపోయి ఉండగా, నీ కర్మ, నీ బ్రతికింతే, నువ్వు నమ్మితే బ్రతుకుతా, లేకపోతే నీ బ్రతికే లేదు అని దులిపేసుకుని పోయేవాడు కాదు. యేసు ప్రభు సాయి శక్తుల నలుమూలల నుంచి నీలో విశ్వాసానికి ఊపిరోదటానికి ఆయన ప్రయాసపడుతూనే ఉంటాడు. బలపరచడానికి, స్థిరపరచడానికి ఎప్పుడు ఆశపడుతూనే ఉంటాడు. కనుక ఆయన ఆరాధించు, ఆయన గణపరచు, ఆయన నివిడవడు, ఎడబాయడు. దేవుని మనకి స్తోత్రం. వాళ్ళు వచ్చి, స్త్రీలు వచ్చి శిష్యులకు చెప్పారు. శిష్యుల మాట నమ్మలేసరి కదా. శిష్యులు ఇద్దరు ఏం చేశారు? పిచ్చోళ్ళ మాట్లాడతారు, వెర్రోళ్ళ మాట్లాడతారు, చౌరందరూ అనుకుని వీళ్ళు మెంటలోళ్ళు అయిపోయారు అనుకుంటే, ఇద్దరు శిష్యులు ఏం చేశారు? యెరూషలేములో మాకు ఉండే పరిస్థితి లేదు, ఇక్కడ పరిస్థితులు బాగా లేదు, రేపు మాపు మనల్ని పట్టేస్తారు, వీళ్ళు ఏదో చేసేస్తారు వ్యతిరేకంగా అంటూ ఎమ్మాయి వైపు పోవటానికి ఇద్దరు శిష్యులు బయలుదేరి వెళ్ళిపోయారు. 12 మంది శిష్యుల, 11 మంది శిష్యుల, ఇంకా కొంతమంది ఉన్నారు శిష్యరకం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ఇద్దరు శిష్యులు, ఎవరో ఇద్దరు శిష్యులు, మేము వెళ్ళిపోతాము ఇమ్మాయి అంటూ సొంతంగా డిసిషన్ తీసుకుని ఇద్దరు వెళ్ళిపోతున్నారు. లేఖనాలు ఉన్నాయి. దూతలు పంపాడు, రాయి తొలిపించాడు, లోపలికి రమ్మన్నాడు, చూసుకోండి అన్నాడు, ఇప్పుడు మాటలు జ్ఞాపకం చేశాడు, తర్వాత పోయి అందరికీ చెప్పండి అన్నాడు. చూడండి దేవుడి డైరెక్షన్. నీకు నమ్మకం కలగజేసేలాగున ఎన్ని దారులు తెరుస్తాడు. నీకు నమ్మకం కలగజేసేలాగున ఎంతగా నీ ముందుకు వాక్య రూపంలో వచ్చేస్తాడు, ఎంతగా నీతో మాట్లాడేస్తూ ఉంటాడు, ఎంతగా నీకు ధైర్యం చెప్పేస్తాను ఉంటాడు. వాటిని నువ్వు తీసుకోవాలి లోపలికి. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దూత కనపడ్డాడని చెప్పారు, శిష్యులకు వచ్చి చెప్పారు. శిష్యులు కూడా, మీరు పనికిమాల మాట్లాడుతున్నారు, పోయి పడుకోండి, ఇంట్లో ఆడవండి, ఇలాంటిది యేసు కనపడ్డాడు, యేసు మాట్లాడాడు, పిచ్చి పిచ్చి దర్శనాలు చెప్పకండి అంటూ గద్దించారు. వీళ్ళు పోయారు. ఇద్దరు శిష్యులు ఏం చేశారు చెప్పండి? ఇక మనకు ఉండే పరిస్థితి లేదు, ఎమ్మాయి పోదాం, యెరూషలేములో పరిస్థితులు బాగా లేవు అనుకుంటూ ఎమ్మాయి పోతా ఉంటే, చూడండి అక్కడ నేను అంటున్నాను, ఒక్కసారి యేసు పిలిచిన తర్వాత, ఆయన చూపుల్లో పడ్డ తర్వాత, ఆయన నీ మీద ముద్ర వేసిన తర్వాత, ఆయన నీ చెయ్యి పట్టుకున్న తర్వాత, నువ్వు ఆయన చెయ్యి పట్టుకునేలాగున నీకు తన చెయ్యి అందించిన తర్వాత, నువ్వు ఎంత దూరం పారిపోవడానికి ఎన్ని కారణాలైనా, ఎన్ని పరిస్థితులైనా నీ వెన్నంటూ వస్తూనే ఉంటాడు. నిన్ను బ్రతికించడానికి, నేను మళ్ళీ సొంతం చేసుకోవటానికి, నిన్ను మళ్ళీ పరలోకం చేర్చడానికి ఆయన వస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు, విడిచిపెట్టాడు నేను. అసలు ఎంత మంచి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జస్ట్ ఇమేజిన్ సీక్వెన్స్ చూడండి. శిష్యులు ఎవరు రాలేదు సమాధి దగ్గరికి, లేడీస్ వచ్చారు. లేడీస్ వచ్చేటప్పటికి దూతలు బండ తొలిపి తీయకుండానే చెప్పేసేయచ్చు కదా, బయట నుంచి లోపలికి వెళ్ళాల్సిన పని లేదు, లోపల యేసు ప్రభు లేడు, లేచాడు, పోయి చెప్పండి అని చెప్పొచ్చు. ఎందుకు బండను దొర్లించారు?
ఆ దూతలు. ఎందుకు దొర్లించేలాగూ నా దేవుడు చేయమన్నాడంటే, నువ్వు చెప్పితే వాళ్ళు నమ్ముతారో లేదో. ఎందుకంటే వాళ్ళు బాగా దుఃఖంలో ఉన్నారు. వాళ్ళు బాగా దుఃఖంలో ఉన్నారు, బెంగతో ఉన్నారు. నీకు యేసు లేడు మాకు అనేటటువంటి స్థితి. అంతేకాదు, ఆ దుఃఖానికి కారణం ఆయన హింసించిన తీరు, ఆయన ఊరేగించిన తీరు, ఆయన రాచరంపాన పెట్టిన తీరు. అసలు యేసును చూస్తేనే చూడబుద్దేసేది, కానీ ఊరేగించే టైంలో శిలువ భుజం మీద పెట్టుకున్నప్పుడు రక్తపు ముద్దమ్మ, ఆయన రక్తపు ముద్ద. అసలు యేసు ముక్కు ముఖం ఒక షేప్లో లేదు, పిడిగుద్దులు కొట్టేశారు, గడ్డం పీకేశారు, వాచిపోయింది బుగ్గంతా, కన్నులు కూడా వాచిపోయి, చిన్న దెబ్బ కొడితేనే వాచిపోతుంది. నేను మరలా చెప్తున్నాను, వాళ్ళు కొడుతుంటే యేసు రూపం అలాగే ఉందని అనుకోకండి. మనలాగే ఎవడైనా పిడిగుద్దు కొడితే వెంటనే సర్రును ఎలాగైతే మన శరీరం ఉబ్బిపోతుందో, దెబ్బ తగిలినప్పుడు ఇన్ఫ్లేషన్ అంటారు, వాచిపోతుందో, ఆయన కంటి మీద కొట్టారు, దవడ మీద కొట్టారు, శరీరం అంతా కూడా మాంసపు ముద్ద, ఆకారం లేదు, ఆయన అంతా వాచిపోయింది. కళ్ళు కనపడకుండా, రెప్పలు కూడా, చూపు కనపడకుండా రెప్పలు మూసేస్తున్నాయి, రక్తమంతా మొక్క నిండా కమ్మేసింది, పైనుంచి మండల కిరీటం కదా, ఆ దారులు వచ్చేస్తూ ఉన్నాయి. అసలు యేసుని మీరు గుర్తుపట్టలేరు. దేవునికి స్తోత్రం. దేవుని ఆలోచన ఏంటంటే, ఆ దుఃఖంలో, ఆ బెంగలో, ఆ హింస చూసి గుండెలు విరిగిపోయి, అరిగిపోయి, చెదిరిపోయి పిచ్చోళ్ళు అయిపోయారు నా పిల్లలు, పిచ్చోళ్ళు అయిపోయారు నా పిల్లలు. కనుక మీరు ఒక మాట చెప్పేసి వెళ్ళండి అని అనకండి, వాళ్ళకి విశ్వాసం కలగచేయండి, స్థలం చూపించండి, చూపించి బోధ చేయండి. దేవుని మనకి స్తోత్రం. అందుకే దూతలు వచ్చారు, ఆ బండను దొర్లించారు, లోపలికి వెళ్ళండి అమ్మా అన్నారు. చూసారా, అర్థమైందా? నేను నమ్ముతున్నాను, యేసు అంత చక్కగా నీకు నమ్మిక కలగజేస్తాడు, అంత చక్కగా నిన్ను బలపరుస్తాడు, అంత చక్కగా నీ ఇంటిని, నీ పిల్లలను తీర్చిదిద్దే కృపగల దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విడువడు ఆయన ఎడబాయడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత సీక్వెన్స్ జరిగినా శిష్యులందరూ కూడా ఎర్ర మాటలు అన్నారు, ఇంకా మిగిలిన కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కొట్టి పారేశారు. అయ్యో నమ్మటం లేదేమో మాట అని వీళ్ళు వేదన పడుతున్నారు. ఈలోగా శిష్యులు ఉన్న బృందంలో 2, 12 కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు శిష్యులు. అందులో 2 ఏమైపోయారు, యెరూషలేము మంచి వాతావరణం బాగా లేదు, అందరు కొట్టేలా ఉన్నారు, పట్టుకునేలా ఉన్నారు, హింసించడం, ఆయన్ని ఎలా చేసేస్తే మనల్ని ఏం చేసేస్తారు అంటూ మరో చోటకు పోదామంటూ ఇమ్మాయి వైపు వెళ్ళిపోతున్నట్టుగా లూకాసు వార్తలో చూస్తాం. దేవునికి స్తోత్రం. వాళ్ళు విచారంతో పోతున్నారు, దుఃఖంతో పోతున్నారు. ఈ స్త్రీల కన్నా ఇంకా దుఃఖంతో పోతున్నారు, ఇంకా విశ్వాసంతో పోతున్నారు. దూతలు కనపడ్డారని చెప్పినా నమ్మరే. మేము స్వయంగా వెళ్ళి ఆ సమాధులకు వెళ్ళి అక్కడ తాకి చూసాము, ఆయన బట్టలు కూడా ముట్టుకుని చూసాము, లేడు, మా కళ్ళారా చూసామని చెప్పినా సరే పిచ్చోళ్ళుగా అన్నారే. వీళ్ళు కూడా అదే మనసుతో, విశ్వాసం అస్సలు లేదు, వెళ్ళిపోతున్నారు. దూతలు చెప్పిన నంబరు, దూతలు చెప్పించిన నంబరు. తోటి సహోదరులు తమతో పాటు యేసుతో పాటు ఉన్నారు, యేసుతో పాటు పరిచర్య చేశారు, యేసు బోధలు విన్నారు. ఈ స్త్రీలు చెప్పిన మాట వినాలి కదా. ఎవరో దారిపోయి స్త్రీ ఎవరో చెప్తే వినాల్సిన పని లేదు. యేసుతో అనుభవం కలిగిన, సహవాసం కలిగిన శిష్యురాండు చెప్పిన మాట నమ్మాలి కదా. వీళ్ళు వాళ్ళను కూడా నమ్మలేదు కదా. వెళ్ళిపోతున్నారు. మళ్ళీ చెప్తున్న సీక్వెన్స్, యేసే డైరెక్ట్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇక దూతలు కాదు, స్త్రీలు కాదు, అందరూ కలిసి నమ్ముకుందామా వద్దా అని మీటింగ్ పెట్టుకుని అనుకోవటం కాదు. 2 చెదిరిపోవటమే కాదు, యెరూషలేమును విడిచిపెట్టేసి ఏమైపోతున్నారు. వీళ్ళను పోకుండా పట్టుకోవాలి. స్తోత్రం కలుగును గాక. అమ్మాయి చేరుకోకముందే పట్టుకుని మళ్ళీ వీళ్ళని యెరూషలేము నా సన్నిధికి నడిపించాలి, విశ్వాసం నడిపించాలి, విశ్వాసంలో బలపరచాలి, నా కొరకు నిలబడేలా చేయాలి అనేది దేవుని తాత్పర్యం. దేవుని మనకి స్తోత్రం. అక్కడ ఏం జరిగేదో మీకు తెలుసు. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఎవరో ఒక ఆయన దారిపోయి దానిలాగా కలిశాడు, వీళ్ళతో పాటు నడుస్తున్నాడు. ఏంటబ్బాయి సంగతులు, ఎక్కడికి వెళ్తున్నారంటే అమ్మాయి. ఎక్కడి నుంచి వస్తున్నారంటే యెరూషలేము. ఏంటంత గాబరాగా ఉన్నారు, ఏంటంత దుఃఖంగా ఉన్నారు, ఏంటి సంగతి అని ఆయన అడుగుతుంటే, నీకు తెలీదా, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? యెరూషలేము నుంచే. నీకు తెలీదా జరిగినవన్నీ, ఎంత దారుణాలు జరిగాయి, ఒక ఆయన ఎలా కొట్టారు, యేసయ్య మా ప్రభు, మా రక్షకుడు అని అన్నీ చెప్పేసి, నీకు అది కూడా తెలియదా, ఊరంతా చెప్పుకుంటుంటే కళ్ళారా చూస్తుండగా ఏంటి తెలియనట్టుగా మాట్లాడుతున్నావు అని వీళ్ళు తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే, అప్పుడైనా ఓహో అంటూ చెప్పి 27వ వచనం చూస్తే, 26వ వచనం, 24వ అధ్యాయం, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యం కాదా అని ఆయన
వారితో చెప్పాడు. దేవుని నామానికి స్తోత్రం. అలా చెప్పడానికి ముందేమన్నాడు? 25 వచనం, అందుకు ఆయన అపరిచితుడుగా ఉన్న యేసును గుర్తుపట్టట్లేదు వాళ్ళు. అపరిచితుడుగా ఉన్న యేసు వాళ్ళతో ఏమంటున్నాడు? అవివేకంతో ఉన్న వాళ్ళారా, అర్థం చేసుకోలేని వాళ్ళారా, తొందరపడే వాళ్ళారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ కూడా అన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించటం అవసరం కదా అని వారితో చెప్పి, మోషే ఒకడే కాదు, సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో యేసుప్రభు తనను గూర్చిన వచనముల భావము వారికి తెలియదు. వచనాలు జ్ఞాపకం చేయటం కాదట. చూడండి, ఇక్కడ ఇంకా సీక్వెన్స్ బాగుంది. వచనాలు మాత్రమే జ్ఞాపకం చేయట్లేదట, వచనాలలో ఉన్న భావాన్ని మళ్ళా రిపీట్గా టీచింగ్ ఇస్తున్నాడు. మళ్ళా చెప్తున్నాను, యేసు నిన్ను వదిలిపెట్టాడు. మాట్లాడిన మాటే మరలా మాట్లాడతాడు. మాటల్లో ఉన్న అర్థం నీ మనసులో ఆత్మలో ముద్రించబడే వరకు కూడా నీ వెన్నంటే ఆయన నీతో మాట్లాడుతూనే ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం. వచనములను మాత్రమే కాదు, వచనముల యొక్క భావం కూడా వారికి తెలిపినప్పుడు 28వ వచనం, ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎవరు? మనకైతే యేసని తెలిసిపోయింది, వాళ్ళిద్దరికీ తెలియటం లేదు. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళటానికి అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. సాయంకాలం అయిపోయింది, వీళ్ళు నడవటం ఆఫ్ చేశారు, ఆయన ముందుకు వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? సాయంకాలం కావచ్చింది, ప్రొద్దు గునుకుపోయింది, ఈరోజు మాతో కూడా ఉండొచ్చు కదా అన్నారు. ఎందుకంటే మంచి మాటలు చెప్తున్నాడు. మోషే గారి మాటలు, ప్రవక్తల మాటలు, ఆ మాటలు ఏంటుంటే కొంచెం గుండెలు అలసిపోయి ఉన్నాయి కదా, కృంగిపోయి ఉన్నాయి కదా, కొంచెం బాగుంది, మనసుకు ఏదో ఆదరణ వస్తూ ఉంది, కొంచెం నిరీక్షణ వస్తూ ఉంది. ఈయన మనతో ఉంటే బాగుండు, మాతో పాటు ఉండవయ్యా, ఈ రోజు కూడా సాయంకాలం అయిపోయింది కదా, పొద్దు గుంకింది కదా, ఉండమని చెప్పారు. ఆయన బలవంతం చేశారు కనుక ఆయన వారితో కూడా ఉండటానికి లోపలికి వెళ్ళాడు. నీవు పిలిస్తే రావటమే కాదు, ఒకవేళ నువ్వు ఉండాల్సిందే, నువ్వు నాకు కావాల్సిందే అంటే బలవంతం, అంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు. బలవంతం అంటే ఈజ్ ఈక్వల్ టు ఇదనుకోండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా నీవు నేను వాక్యం ద్వారా, వాక్యంలోని యేసుని ఇలాగ ఆశపడితే ఆయన నువ్వు రమ్మన్న చోటుకు వస్తాడు, నువ్వు ఉండమన్న చోటు ఉంటాడు, నీతో పాటు ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. వారు సాయంకాలం కావచ్చిందన్నారు, ప్రొద్దు గుంగిపోయిందన్నారు, రేపు పొద్దుటే వెళ్ళొచ్చు కదా అని అన్నారు. ఈ రోజుకి మాతో కూడా ఉండు అని చెప్పారు. ఆయనను బలవంతం చేశారు కనుక ఆయన వారితో కూడా ఉన్నాడు. ఒక గుడ్డివాడట అరుస్తున్నాడట, దావీదు కుమారుడ కరుణించని. ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళందరూ కూడా నోరు మూసుకో గుడ్డోడ అరవకు అని చిరాకు పడుతున్నారట. ఆయన కూడా దాదాపు ముందు దాటిపోయాడేమో, మనకు తెలియదు, ఆ గుడ్డోడికి అసలే తెలియదు. వాళ్ళు ఊరుకోమని కొద్ది ఏం చేస్తున్నాడు ఇతను? మరి బిగ్గరగా కేకలేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు నన్ను అడ్డుపరుస్తున్నారు, అడ్డుపడేలాగా వీళ్ళ తిట్లు కేకలం దాటిన కేక వెళ్ళాలని సౌండ్ పెంచేశాడు. ఆశ పెరిగిపోయింది. ఈ రోజు పోతే ఇక నాకు బ్రతుకుండదు, ఈ రోజు పోతే నా కంటి చూపు రాదు, ఈ రోజు పోతే నా జీవితం అంతా అంధకారమే. ఆత్రతతో యేసు యేసు అని అక్కడ వచనంలో ఉంది. మరి బిగ్గరగా కేకలు వేయసాగాను. దేవుని నామానికి స్తోత్రం. యేసు ఆగిపోయెను, యేసు అతనిని పిలిచెను, యేసు అతనికి కావలసినది ఇచ్చెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనను వారు బలవంతం చేశారంటే, స్నేహితుడుగా వచ్చాడు, చాలా విషయాలు మాట్లాడాడు, మనకన్నా బాగా తెలిసి ఈయనకి సంగతులు అనుకుంటూ ఆప్యాయతతోనే ఆతిథ్యంగానే ఉండమన్నారు. ఈ మర్మాలన్నీ వీళ్ళు ఏం చెప్పినట్టు కాదు, ఊరికే మనం పాఠాలు నేర్చుకుంటున్నాం అంతే. మాతో పాటు ఉండవ ఈ రాత్రికి, రేపు పొద్దున వెళ్ళదిగానులే అని అంటుంటే ఆయన బలవంతం చేస్తే ఉండిపోయారు. ఉండిపోయి మామూలు పని చేశాడా? నేను అంటున్నాను, ఉండిపోమంటూ ఉండిపోయేవాడు కాదు, ఉండిపోయినా సరే నీ నేత్రాలు తెరవబడేలాగున ఖచ్చితంగా కార్యం చేస్తాను ఉంటాడు. నీళ్ళ విశ్వాసం బలపడేలాగున నీకు సమీపంగా వచ్చి నీ నేత్రాలు తెరుస్తూనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు బ్రతకటం ఆయనకు కావాలి, నువ్వు సంతోషంగా ఉంటే ఆయన కావాలి, నువ్వు నిరీక్షించ ఉంటే ఆయన కావాలి, నువ్వు బ్రతికించి 10 మందిని బ్రతికించే స్థాయిలోకి నీ సాక్ష్యం రావటం ఆయన కావాలి కనుక ఆయన నిన్ను విడిచిపెట్టడు. దేవుని నామానికి స్తోత్రం. వాడు కూర్చున్న తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత 30వ వచనం, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నాడు. వాడు భోంచేయమన్నారు, మేము టిఫిన్ తెచ్చుకున్నాం, మేము డిన్నర్ తెచ్చుకున్నాం, మాతో పాటు కలిసి ఈ రొట్టె తినవయ్యా, మాతో పాటు కలిసి ఈ ద్రాక్షరసం తాగవయ్యా.
చాలా దూరం నుంచి నడిచి 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 అలసిపోయావు, నువ్వు కూడా మాతో పాటు వచ్చావు, చాలా చాలా ప్రసంగాలు చేసావు అన్నట్టుగా ఆయన వారితో కూడా భోజనాన్ని కూర్చున్నాడట. వాళ్ళు భోజనం వడ్డించేసుకుంటున్నారట. ఇద్దరు శిష్యులు, యేసు ప్రభుని వాళ్ళకి తెలియదు, గుర్తుపట్టట్లేదు. అప్పుడు వాళ్ళు ఆ భోజనాన్ని రెడీ చేస్తూ ఉంటే ఆయనే చొరవ చేశాడు. ఆయనే చాలా చనువుగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భోజనం అయితే వీళ్ళిద్దరిదేని, ఆహ్వానించిన వారు, ఆతిథ్యం ఇచ్చేవారు వీళ్ళిద్దరు. అపరిచితుడుగా ఉన్న గుర్తుపట్టగలిగిన యేసు ప్రభు, వీళ్ళిద్దరూ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటే ఈయన చొరవ చూడండి, ఈయన చనువు చూడండి, ఈయన ఫోర్స్ చూడండి. ఆయనే రొట్టె చేత్తో తీసుకున్నాడట. మనకు ఎలా కనిపిస్తుందంటే ఎంత ఆకలితో ఉన్నాడమ్మ ఈయన, చేతుల నుంచి లాగేసుకున్నాడు, వాళ్ళ చేతుల నుంచి ఎలా పెట్టారో లేదో తీసేసుకున్నాడమ్మా అనుకుంటాం. తీసేసుకోవటం తను తినటం కోసం కాదు, ఆయన విరిచి వాళ్ళకి ఇచ్చాడట. నేను అంటాను, ఆయన ఏది నీ దగ్గర తీసుకున్నా సరే తన కోసం కాదు, మళ్ళా నీకు ఇవ్వటానికే, నీకు ఎక్కువ చేసి ఇవ్వటానికే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు సమృద్ధి చేసి ఇవ్వటానికే, ఒక స్థాయికి తీసుకొచ్చి నీకు ఇవ్వటానికే. వాళ్ళ చేతులను చనువుగా వాళ్ళు వడ్డించారేమో, ఇంకా వడ్డిస్తున్నారేమో, లాక్కున్నాడు, లేదు తీసుకున్నాడు. వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు ఎంత ఆకలిగా ఉన్నాడేమో పాపం ఈయన అనుకుంటూ ఉన్నారేమో, ఆకలా ఏమా. ఆయన అలా విరిచాడు, స్తోత్రం కలుగునుగాక. ఆయన విరిచాడు. ఎలా విరిచాడట, ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు 30 వచ్చిన ఒక రొట్టెను పట్టుకుని ఆయన ఏదో చేశాడు. ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లించాడు. వీళ్ళు చూస్తున్నారు, ఆ యాక్షన్ అంతా చూస్తున్నారు. లోపల మంట మొదలైంది, లోపల ఆలోచనలు కరగటం మొదలయ్యాయి. యేసు ఇలాగే చేసేవాడు అన్నట్టుగా. దేవుని మనకి స్తోత్రం. ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడ్డాయి. అప్పటిదాకా కళ్ళు లేవా? ఉన్నాయి. రొట్టె చూస్తున్నారు, ఈయన విరవటం చూస్తున్నారు, స్తోత్రం చెప్పడం చూస్తున్నారు, కళ్ళు ఉన్నాయి. కానీ కళ్ళు తెరవబడ్డాయి అంటే ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి. ఎదురుగా చేతుల్లో స్తుతి చెప్పి చేతికిచ్చిన తర్వాత ఎదురుగా చూశారు. అది నోట్లో తీసుకున్న తర్వాత విరిచి ఇచ్చిన తర్వాత వాళ్ళ అంతరాత్మ యొక్క స్థితి మారిపోయింది. వెంటనే మళ్ళా చూశారు, అవే కనులు, అదే వ్యక్తి, కానీ ఏసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం అవిశ్వాసంతో ఉన్నప్పుడు, అవగాహన లోపంతో ఉన్నప్పుడు, ఆ స్థితిలో ఉన్నప్పుడు యేసు మనకు రొట్టె లాంటి వచ్చిన విరిచి ఉపదేశం మన చేతికి ఇచ్చినప్పుడు, దాన్ని లోపల స్వీకరించినప్పుడు వెంటనే యేసు నీకు ఎంత దగ్గర ఉన్నాడో తెలిసిపోతుంది. యేసు నేను ఎంత ప్రేమిస్తున్నాడో తెలిసిపోతుంది. యేసు నీకు కార్యం చేయటానికి, నీకు సంతోషం ఇవ్వటానికి నీకన్నా ఎక్కువగా యేసు ఎంత ఆత్రత పడుతున్నాడో నువ్వు కళ్ళారా ఆత్మనేత్రలతో చూడగలవు. దేవుని మనకి స్తోత్రం కలుగును. అందుకే యేసు అంటాడు, భయపడకు నేనున్నాను కదా. దేవుని మనకి స్తోత్రం. వారి కన్నులు తెరవబడి గుర్తుపట్టేశారు. అంతటా ఆయన వారికి అదృశ్యమైపోయాడు, కనపడకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఆయన త్రోవలో ఈ రోజంతా మనతో నడిచాడు, తనతో చాలా విషయాలు మాట్లాడాడు. ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనాలన్నీ మనకు జ్ఞాపకం చేయటం కాదు, ఆ లేఖనాల్లో ఉన్నటువంటి మర్మాన్ని, భావాన్ని మనకు బోధపరుచుచు వివరిస్తూ మనతో పాటు వచ్చినప్పుడు మన హృదయాలు ఏమయ్యాయి? లోపల మంట పుట్టింది, విశ్వాసం కరిగింది, రాయి. వెంటనే యేసు గురించి, యేసు మాటల గురించి మనకు జ్ఞాపకం వచ్చేసింది. నేను నమ్ముతున్నాను, యేసు మాటలు నిన్ను మండిస్తాయి, నీ హృదయాన్ని మండిస్తాయి. ఇంకా చెప్పాలంటే నీలో యేసు పట్ల ఆకలి పుట్టిస్తాయి, లోకం పట్ల అసహ్యాన్ని పుట్టిస్తాయి, పవిత్రత పట్ల ఆకలి పుట్టిస్తాయి, అపవిత్రత పట్ల నీకు అసహ్యాన్ని పుట్టిస్తాయి. ఈ మండించే మాట నీకు కావాలా? నేను మరణంలోకి తీసుకెళ్లే లోకపు మాటలు నీకు కావాలా? నువ్వు లేఖనాలు తీసి బైబిల్ నీకు చదువుకున్నా, ఒక వచనాన్ని ఉపదేశకుడు బోధిస్తుంటే శ్రద్ధగా విన్నా, ఈ మాట చేసే కార్యం ఏంటంటే నిన్ను మండిస్తుంది, నిన్ను మంచు ముద్దలాగా ఉండనివ్వదు. అది సుత్తిలాగా పనిచేస్తుంది, కంసాలవని సుత్తిలాగా పనిచేస్తుంది, సాకలవని సబ్బులాగా పనిచేస్తుంది. నిన్ను నిండుగా ఉండనివ్వదు, నీవు ఆయన వైపు చూచేలాగా ఆకర్షిస్తుంది ఆ వాక్యం నిన్ను. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. అలాగున్న వాళ్ళు, అయ్యో మా హృదయం మండిపోయిందని చెప్పేసి ఎంఐ వెళ్ళారా చెప్పండి?
నిరుత్సాహంతో అమ్మాయి వెళ్ళిపోతుంటే ఆయన దర్శించి వాళ్ళ కళ్ళు తెరిచి అన్ని బోధించిన తర్వాత అదృశ్యమైపోయింది. వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ మారు మనసు పొందారు. యెరూషలేము వచ్చేసి వాళ్ళందరూ ఏం చేస్తారు? అటు దూతలు స్త్రీలతో చెప్పారు, స్త్రీలు వచ్చి శిష్యులతో చెప్పారు. అందరూ ఇద్దరు శిష్యులు మళ్ళీ పోతుంటే యేసు ప్రభు కనపడ్డాడు. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వాళ్ళు చెప్పారు, అవును ఆ స్త్రీలు అప్పుడు చెప్పింది నిజమే, మాకు కూడా యేసు ప్రభు కనపడ్డాడు, మాతో పాటు నడిచాడు, ఇలాగ అన్ని చెప్పాడు, అన్ని మాటలు చెప్పాడు. మేము రొట్టె తింటుంటే మా నేత్రాలు తెరవబడ్డాయి, ఆయన గుర్తుపట్టేశాం, మరలా చెప్పడానికి వచ్చాం. మనం దుఃఖపడటానికి పర్వాలేదు, యేసు చెప్పినట్టుగానే లేచాడు. మన యేసు చచ్చిపోలేదు, మన యేసు సమాధిని గెలిచాడు, మన యేసు మరణాన్ని గెలిచాడు, ఆయన చెప్పినట్టుగానే సజీవుడైపోయాడు. రేపు మనల్ని కూడా మరణం లేకుండా సజీవులుగా ఉంచగలిగిన శక్తి కలిగి మనతో ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడైనా నమ్మారా మిగిలిన శిష్యులు? అప్పుడు నమ్మలేదు. మై గాడ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇవన్నీ మార్కు సువార్తలో కనిపిస్తాయి సీక్వెన్స్లో. దూతలు స్త్రీలతో చెప్తే స్త్రీలు వచ్చి చెప్పినా నమ్మలేదట, అయినను వారు నమ్మకపోయిరి. మళ్ళా ఇద్దరు ఇమ్మాయి వైపు వెళ్ళిపోతూ యేసు చేత దర్శనం పొంది మళ్ళీ వెనకడికి వచ్చి చెప్పగా ఆ సహోదరుల మాట కూడా ఈ సూపర్ సీనియర్స్ నమ్మలేకపోయారు. సీనియర్స్, అవును కదండి, సీనియర్స్ అనేటప్పటికి మనకి ఎంత అతిశయం వస్తుందో. మీకన్నా ముందు, బాగా ముందు, మీకన్నా ముందు ఎప్పుడో అంటుంటాం. కానీ అంత సీనియర్స్ కూడా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడంలో కానీ, జ్ఞాపకం చేసుకునే వచనాన్ని నమ్మటంలో కానీ, నమ్మిన వచనాన్ని ఎదుటి వారికి ధైర్యం చెప్పడంలో కానీ వెనకబడిపోవటం. నేను అంటాను, ప్రభువుని నమ్ముకోవటం సీనియారిటీ కాదట, ప్రభు మాటను జ్ఞాపకం చేసుకోవటంలో సీనియారిటీగా ఉండాలి. జ్ఞాపకం చేసుకుని ఇతరులకు చెప్పే సీనియారిటీ మనకు కావాలి. దేవుని మనకి స్తోత్రం. వాళ్ళు వచ్చి చెబితే, ఇద్దరు వచ్చి చెబితే అప్పుడు శిష్యులు కూడా మేము నమ్మం పొమ్మన్నారు. మీరు కూడా పిచ్చోళ్ళు అయిపోయారు, మీకు కూడా టెన్షన్ వచ్చింది, మీకు కూడా ఆ వెర్రి పట్టేసింది, వాళ్ళు వెర్రి అంటున్నారేమో. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇక ముగిస్తున్నాను చూడండి, 36 వచనం నుంచి 43 వచనం వరకు చూపిస్తాను. చూడండి అక్కడ 24వ అధ్యాయం ముగిస్తున్నాను. వారు ఇలాగ మాట్లాడుచుండగా, ఆ ఇద్దరు వచ్చి వాళ్ళతో మాట్లాడుతుండగా ఆయన వారి మధ్యన నిలిచి, చూడండి యేసు డైరెక్ట్ అయిపోతాడమ్మా, దూతలు పంపిస్తాడు, మాటలు జ్ఞాపకం చేస్తాడు, అపరిచితుడిగా వస్తాడు, లేఖనాలన్నీ జ్ఞాపకం చేస్తాడు, నీ హృదయాన్ని మండిస్తూ ఉంటాడు. అయినా నా విశ్వాసపు స్థాయి పెరగకపోతే, అయినా నేను ఇంతే అనేటటువంటి ఒక వేదన, ఒక దుఃఖం, ఒక రకమైనటువంటి ఏమంటారు శూన్యమైనటువంటి మనసుతో ఉన్నట్టయితే, వాళ్ళు చెప్పినా నమ్మవా నువ్వు, వీళ్ళు చెప్పినా నమ్మవా నువ్వు, సాక్షాత్తు ఈ శిష్యులు వీళ్ళు చెప్పినా నమ్మవా నువ్వు, నరకానికి అనొచ్చు కదా. దూతలు చెప్పినా నమ్మరు, దూతలు చెప్పారని నీ సహోదరులు చెప్పినా నమ్మరు. ఇదిగో ఇద్దరు శిష్యులు, నేను డైరెక్ట్గా వాళ్ళు చెప్పాను, వాళ్ళు వస్తే నమ్మాలి కదా, మీరు వాళ్ళు నమ్మరు 3 సార్లు, ఈ మాటలన్నీ మీరు నమ్మరు, మీరేం సీనియర్స్ అయ్యా పోండి అనలేదట. ఆయన మళ్ళీ వచ్చాడు, డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపనమ్మకముతో నువ్వు చతికిల పడిపోతుంటే, మళ్ళా చెప్తున్నాను, నీ దగ్గరికి యేసు వస్తాడు, నీ దగ్గరికి యేసు వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. వారి మధ్యకు వచ్చేసాడు, మీకు సమాధానం కలుగుగా అని వారితో అన్నాడు. 37 వచనం. అయితే వారు దిగులు పడిపోతున్నారు, భయక్రాంతులైపోతున్నారు. పైగా ఆయన రూపాన్ని చూసి ఏమనుకున్నారు? భూతం అంటే భూతం కాదండి, ఆయన ఆత్మ, చచ్చిపోయిచ్చినాడు ఆత్మ కదండి. అంటే వెలుగుగా కనిపిస్తాడు, ఆకారంతో కనిపిస్తాడు, చేతులు కాళ్ళు కనిపిస్తాయి, కానీ ఇలా ముట్టుకుంటే ఏం దొరకడు చేతికి అన్నట్టు. గాలి ఒక వెలుగు, ఆ వెలుగుగానే ఒక ఆకారం. భూతమని తెలిసి ఇంకా కంగారు పడిపోతున్నారు వాడి మధ్య నిలబడినా సరే. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నీకు నాకు భయము తొలగించి, పిరికితనం తొలగించి, మనలో విశ్వాసాన్ని, ఆయన కార్యాలు మనం సొంతం చేసుకునే స్థాయికి మన విశ్వాసాన్ని తీసుకెళ్ళటానికి ఆయన ఎంత దగ్గరికి రావాలో అంత దగ్గరికి వస్తాడు మనకి ఖచ్చితంగా. నిజంగా ఈరోజు నీకు నాకు గొప్ప పండగ. యేసు నేను విడిచిపెట్టనని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు దిగులు పడ్డారు, భయపడిపోయారు, భూతం తమ కనపడిందని చెప్పేసి అనుకున్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడు? 38 వచనం, ఆయన గద్దించి పొమ్మని చెప్పలేదు. అప్పుడైనా మీరు ఎందుకు కలవరపడుచున్నారు, మీ హృదయంలో ఎందుకు అనుమానం వచ్చింది? 39 వచనం, నేనే ఇంతకుముందు నేను ఒకటే, నేనే ఆయనను, నేనే యేసును అనుటకు వాళ్ళని నమ్మించటానికి
వాళ్ళ విశ్వాసాన్ని బ్రతికించటానికి, వాళ్ళ విశ్వాస పరిమాణం పెంచటానికి ఏమంటున్నాడు? నా చేతులను నా పాదములను చూడండి, నన్ను పట్టుకుని చూడండి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసము భూతమునకు ఉండవు కదా, ఆత్మకు ఉండవు కదా. నాకు ఇదిగో శరీరము ఎముకలు ఉన్నట్టుగా ఉన్నాయి చూడండి అని చెప్పి ఇంకా అక్కడితో వదిలేశాడు. 40 వచనం, తన చేతులను పాదములను వారికి చూపెను. ఏం చేస్తున్నాడు ఆయన? పనిష్మెంట్ ఇస్తున్నాడా? శాపాలు పెడుతున్నాడా? గెట్ అవుట్ అంటున్నాడా? 3 సార్లు మీకు అందరూ వచ్చి సాక్షి చెప్పిన నమ్మరా, మీకు నా పనికిరారు పోండి అంటున్నాడా? ఏమో, ఇక్కడ వచనాలు చూస్తుంటే అమ్మ నా యేసు ఎంత మంచోడు, ఎంత దగ్గరగా పిలుస్తున్నాడు. రండి, నన్ను టచ్ చేయండి, నన్ను చూడండి. ఆత్మకి ఇలాగ ఉంటాయా? ఎముకలు ఉన్నట్టుగా గట్టిగా ఉంది కదా, ఎదుగో అరచెయ్యి, వేళ్ళు, పాదాలు చూడండి అని దగ్గరకు వచ్చి ఎంతగా తను దగ్గర తీసుకొస్తున్నాడు. కమాన్, టచ్ మీ, నో దట్ ఐఎమ్ అలైవ్, నేను తిరిగి లేచాను, నన్ను నమ్మండి, నేను నిజమైన యేసుని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఆయనకేం పట్టిందండి? నమ్మితే బతుకుతావు, నమ్మకపోతే పోతావు అన్న మాటలు మనం చూసుకుంటే, ఇక్కడ యేసు ప్రభు పడే ప్రయాస చూసుకుంటుంటే, ఏంటబ్బా ఇంత ప్రేమ, ఏంటి ఇంత ఆశ, నమ్మితే నమ్ముతారు, పోతే పోతారు అని అనుకోవచ్చు కదా మనం. ఈ మధ్యాహ్నం మరలా చెప్తున్నాను, ఈ 2024 సంవత్సరం మార్చి నెలలో నువ్వు ఉన్నావేమో, చివరి దినంలో నువ్వు ఉన్నావేమో, కానీ రాబో దినాలన్నీ కూడా యేసును నువ్వు ఇంత దగ్గరగా చూడగలం. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నా బలం ఇవ్వటానికి యేసు దగ్గరికి వస్తాడు. నేను ఎప్పుడు భయపడిపోతున్నానో అప్పుడు నాకు ధైర్యం చెప్పటానికి యేసు నా దగ్గరికి వస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ధైర్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికి యేసు ఎందుకు వస్తాడండి? వాళ్ళు ధైర్యంగా ఉండగలరు, వాళ్ళు పిరుకోళ్ళు కాదు. కానీ ఆయన పిల్లలే కానీ సమస్యల వల్ల, పరిస్థితుల వల్ల, విశ్వాసంలో కృంగి నలిగి ఇంతేనా ప్రభులో, ఇంతేనా అభివృద్ధి అనుకుంటూ బలహీనులై రేపొద్దున అపవాది ఏదైనా మరొక గాలి ఊదితే ఎగిరెక్కడో పడతామేమో అని దిగులు పడుతూ ఉంటే యేసు వాళ్ళ దగ్గరికి వస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, బలహీనుల కోసమే వస్తాడు, భయస్థుల కోసమే వస్తాడు. ఇంకా చెప్తాను, ప్రభుని అంగీకరించిన తర్వాత పిరికితనంతో నువ్వు పతనమైపోతుంటే నిన్ను లేవనెత్తటానికి వస్తాడు. నిన్ను విడిచిపెట్టడు, నిన్ను మరిచిపోడు, నీకు మళ్ళా విశ్వాసపు ఊపిరి ఊదుతాడు. అంతకుముందు పిరికి మాటలన్నీ నువ్వు మాట్లాడటం మానేస్తావు. అంతకుముందు నీ మాటలు విన్నవాళ్ళు ఎంత పిరికోడేంటి, ఎంత పిరికిదేంటి అన్నవాళ్ళు కూడా ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు చూసి ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఎంత ధైర్యం, ఎక్కడి నుంచి వచ్చింది వీడికి ఎంత ధైర్యం అంటే యేసు పిరికిని తీసేస్తాడు, నీలో రోషము కలిగిన ఆత్మను పెట్టేస్తాడు. దేవునామానికి స్తోత్రం. నా చేతుల పాదములు చూడండి అంటూ చూపాడు. 41 వచనం, అయితే వారు సంతోషం వచ్చేసింది. నిజమే నిజమే, మా యేసే మన యేసే వచ్చేసాడు అని సంతోషపడిపోతూ ఉన్నారు. కానీ మళ్ళీ అక్కడ పదం చూడండి, నవ్వు వస్తుంది. ఇంతగా యేసు ప్రయాసపడి రిపీటెడ్గా వాళ్ళలో విశ్వాసం కలగజేయటానికి ఇన్ని రకాల ఏర్పాట్లు చేసినా వాళ్ళు సంతోషపడిపోతున్నారు. సంతోషపడిపోతూ ఇంకనూ నమ్మక. మనం అంత దీనిలో ఉన్నమాట, నమ్మటం చేత కాదు. ఆయన దగ్గరకు వచ్చి ముట్టుకుని చూడండి అన్నా సరే ఆహా ఓహో అని సంతోషం లోపల నుంచి వచ్చేస్తుంది. కానీ ఏమో బాబు అనుకుంటున్నారు. వాళ్ళకి ఇంకా నమ్మకం కలగజేయడానికి ఏదో చేయాలి యేసయ్య. ఇంత చేసినా, ఇంత దగ్గరికి వచ్చినా, నా చేతులు పట్టుకుని చూడండి అన్నా సరే ముఖం అయితే సంతోషం వెలిగిపోతుంది, కానీ మనసు మాత్రం ఏమో డౌట్, ఇంకా మనసులో డౌట్. యేసయ్య ఎప్పటికైనా వదిలేయాలి కదా, మీరు ఇంతే పోండి అనాలి కదా. అప్పుడు కూడా యేసు వదలటలేదండి. సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యంతో వాళ్ళు ఉండగా ఆయన ఒక్కొక్క అడుగు ముందుకు వేశాడు. ఇక్కడ మీ యొద్ద ఏదైనా భోజనం ఉందా, తినటానికి ఆహారం ఉందా అని వారిని అడిగాడు. అప్పుడు వారు కాల్చిన చేప ముక్క ఆయనకి ఇచ్చారు. ఎందుకంటే ఆయన గాలి, ధూళి, ఆకారము, ఏదో వెలుగు, స్వరూపము, ముట్టుకుంటే దొరకడు ఏదో అంటున్నాడు కానీ ముట్టుకోవాలని ఉంది, కానీ సంతోషంగా ఉంది, కానీ ఇంకా ముట్టుకున్నా సరే ఆయన అదేనేమో అనుకుంటుంటే యేసుప్రభు ఏం చేశారు? చేప ఉందా, ఆహారం ఉందా అని అడిగాడు. చేప ముక్క చేతికి ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన దానిని తీసుకొని వారు చూస్తుండగా వారికిలాగే తిన్నాడు. ఇప్పుడే నమ్ముతారా నేను పోతాను కాదని? నేను తిరిగి లేచిన మీ యేసయ్యనే, సజీవుడు నేను యేసయ్యనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నేను ముగిస్తూ ఈ మాట చెప్తున్నాను. ఆయన ప్రయాస చూడండి, ఆయన సీక్వెన్స్ చూడండి.
ఆయన నమ్మించి ఒప్పించి విశ్వాస పరిమాణం పెంచడానికి ఆయన పడుతున్న ప్రయాస చూడండి. నమ్మితే నీకు సమస్తం సహజం, నమ్మకపోతే పోతావనే మాటలున్నా ఈ సన్నివేశం చూస్తూ ఉంటే ఈయనెవరు, వీళ్ళెవరు? ఆయన పిల్లలు, ఆయన వెంబడించేవారు, ఆయన చేత ప్రేమించబడిన వారు, ఆయన చేత బోధలు పొందుకున్నవారు, ఆయన వెంబడించిన సమస్తాన్ని వదిలేసిన వారు. అంత తొందరగా వదిలేస్తాడైనా? ఈ సీక్వెన్స్ చూస్తుంటే నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి, నా హృదయం ద్రవించిపోతా ఉంది. నమ్మానని చెప్పావు, ఇంతకాలం నమ్మావు, ఇప్పుడేమో నీ నమ్మకం ఇంతలో పోయింది. అయినా నువ్వు నమ్మకుండా నీ ఇష్టానుసారంగా పోతున్నావు, పో లోకంతో కలిసిపో. నీకు నాకు కటీఫ్ అనలేదట. ఈ వాక్యం చూస్తూ ఉంటే నీకు మరలా నమ్మకం కలగజేయటానికి ఆయన ఏం చెయ్యాలో, ఎంత చెయ్యాలో అంతా నీ కళ్ళెదురుగా చేస్తాడు. వాళ్ళు చూస్తుండగా చేసినట్టుగానే నీ కళ్ళెదురుగా చేస్తాడు. నీ కళ్ళను నువ్వే నమ్ముకోలేనట్టుగా చేసి మరలా నీ తొలి విశ్వాసపు స్థాయిని శిఖరపు లెవెల్కి తీసుకెళ్ళిపోతాడు. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దేవుని వదిలిపెట్టద్దు, యేసుని వదిలిపెట్టద్దు.